నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణకి సంబంధించి నిన్న ఒక కీలక పరిణామం. 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రావడం, తెలంగాణలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న పాలన మీద విమర్శలు గుప్పించడం, ఇవన్నీ మనం చూసాం. తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చింది, ఆ హామీల అమలు ఎంతవరకు అయింది, నిజంగా హామీల అమలు దిశగా కాంగ్రెస్ పార్టీ వెడుతోందా లేదా, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. కానీ అసలు ఎక్కడ తేడా కొడుతోంది? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పాలించిన తర్వాత అదే తెలంగాణని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టిన తర్వాత ఇప్పటికీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన ధోరణిలో ముందుకెళ్తోందా? అదేవిధంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న కొన్ని రాజకీయ పరిణామాలు, వీటన్నిటి మీద మాట్లాడేందుకు క్రాంతిదళ్ అధ్యక్షులు, టీకేడీ అధ్యక్షులు అని అంటాం, పృథ్వీరాజు, తెలంగాణ వార్తల్లో బాగా నిలిచే వ్యక్తి ఆయన. ఒకసారి మాట్లాడదాం పిలిచాను, ఇవాళ వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. పృథ్వీరాజు గారు నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సార్ ఏంటి నిజంగా ఈ మధ్య కాలంలో బాగా ఫైర్ మీద ఉన్నారు? నేను ఎప్పటి నుంచో ఫైర్ మీద ఉన్నా, కాకపోతే ఈ మధ్య బాగా ఫైరింగ్ అనిపిస్తుంది. అట్లేం లేదు, ఫస్ట్ నుంచి కూడా అంతే, నా నైజం అంతే. ఎక్కడైనా నచ్చకపోతే అది ప్రజలకు కంటకంగా ఉన్నటువంటి ఇష్యూ ఉన్న ప్రజా సమస్యల మీద నేను ఫస్ట్ నుంచి అట్లనే ఉంటా. కాకపోతే ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు కొద్దిగా మా వాళ్ళని చూయించలేదు. ఎక్కడైనా ఒక్కసారి డిస్కషన్ కోసం అలా విలువకపోయేది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం అయ్యే వరకు జనం సమస్యలు ఏది మాట్లాడినా చూపిస్తారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అన్ని కూడా పార్టీలకు అనుబంధంగా ఉంటాయి, వాళ్ళకి నచ్చిందే ఉంటది. ఆడిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ గా మాట్లాడొద్దు, ఇటువంటి అన్ని ఉంటాయి. కానీ పృథ్వీతో మాట్లాడాలంటే కొంచెం గట్స్ ఉండాలేమో. అదేమో నాకు తెలియదు కానీ గతంలో కూడా మాట్లాడాను చాలా సార్లు మరి. కానీ ఏంటంటే సబ్జెక్ట్ విషయంలో మాట్లాడాలి అని అంటే కనుక పృథ్వీ దగ్గరికి తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ని ఏదన్నా. ఆ సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ నేను ఎంచుకున్నది ఏంటంటే మొన్న ఎస్పీ బాలు వ్యవహారం. ఏంటి అంత ఫైర్ అయ్యారు అందరి మీద? అరే వాస్తవాలు మాట్లాడినా కదా, వాస్తవాలు మాట్లాడినప్పుడు అది గుండెలకెళ్ళి వస్తాయి. గుండెలకెళ్ళి వచ్చేది ఎవరికైనా కానీ గుండెలే తగులుతుంది. తెలుగువాడు ఆయన ఎస్పీ బాలు కాదని కూడా అనలే కదా. నేను మాట్లాడిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే చాలా మంది. నేను ఎవరి గురించి అయితే మాట్లాడినో, అసలు ఇష్యూ ఎట్లా మొదలైంది, అక్కడ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. అంత ముందే జీవో వచ్చిందని చెప్పానంటే నేను అనుకుంటే అటువంటిది ఏం లేదని చెప్పారు. ఏందో ఇంటర్నల్ గా జరుగుతున్నది, ఏదో సమ్ రాజకీయం జరుగుతుంది అంటే ఓవర్ అడిగితే తెలంగాణ ఎక్కడ మన ఎక్కడదా, ఏం లేదు, అయిపోయింది, ఇప్పటిదాకా ఏమున్నది, ఇప్పుడు ఎవడు గదంతా ఎవడు మాట్లాడినోడు అని. నాకు అది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ దొరకలే. కానీ లోపల విగ్రహం పెట్టిన వరకు అప్పటికే వేరే ఏదో ఇష్యూస్ మీద తిరిగి వచ్చిన ఆ రోజు పోదామని చెప్పి ఓ మిత్రుని రమ్మని చెప్పి ఆడికి పోయే వరకు అది తీర చూసేవారికి ఏంటంటే విగ్రహం ఉన్నది అక్కడ. మా భార్గవిని వచ్చిండు, చూసి అది కెమెరా అయినా జనరల్గా మన విజువల్ తీసుకుంటే విజువల్ తీస్తుంటాడు కదా, తీసుకుంటూ వచ్చి లిటరల్గా పట్టి కెమెరా గుంజుకుంటుండే ఆయన. అరే ఇది అప్పుడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నా, ఏందండి మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటుండ్రు, ఇది ఎక్కడ కథ, ఈ దౌర్జన్యం ఏంది అని. తీయొద్దు, అట్లా తీస్తారు అని చెప్పాను. అరే అట్లెట్లా తీస్తారు ఏందండి, ఇది పబ్లిక్లో పెడుతున్నారు మీరు, మా రవీంద్ర భారతిలో పెడుతున్నారు, తీయొద్దని బోర్డు ఉంది అక్కడ, ఏమన్నా బ్యాన్ చేసిండ్రా, ఈ ఏరియాకి రావద్దని బ్యాన్ చేసిరా, అట్లా ఏమైనా ఉంటే మీరు ఏమైనా పరదాలు పెట్టుకొని ఉంటారు, పరదాలు కూడా పెట్టలే కదా. ఇంకోటి మీరెవరండి ఇక్కడ, మీరు డైరెక్టర్ కాదు, అటెండర్ కాదు, మీరు ఇక్కడ ఎవరు, హూ ఆర్ యూ, నేను ఎవరో తెలియదా అన్నాడు. అంటే తెలుసు, మాకు తెలుసు, శుభలేఖ సుధాకర్ గారు తెలుసు, కానీ ఇక్కడ ఏంటిది మీరు అంటున్నా, ఇక్కడ ఏంటిది, మీరు ఏమైనా బాధ్యత ఉన్నదా, మీ ఇక్కడ ఆపేటందుకు మీరెవరు, మీరు పోలీసు కాదు, పటవారి కాదు, ఇక్కడ ఎవరు కాదు, మీరెవరు ఆపేటందుకు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మీరు వ్యతిరేకించడం అనేది చాలా మందికి నచ్చలా. ప్రభుత్వం అంటే ప్రజాభిష్టం మేరకు ఉండాలి. ప్రభుత్వం అనేది ఏదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతామంటే కుదరదు కదా. తెలంగాణ ఎందుకు తీసుకొచ్చుకున్నాం, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడని తీసుకొచ్చుకున్నాం. 369 మంది మీసాలు, నునుగు మీసాలు ఉన్నటువంటి వాళ్ళు యువకులను ఛాతీలల్లా, తలకాయలల్లా ఎక్కడెక్కడ పడితే అక్కడ కాల్చి చంపితే రోడ్లన్నీ మండలమైనాయండి. ఆ నెత్తురుతో తడిసిన నేల. తర్వాత అన్నల పోరాటాలు కావచ్చు, నిన్న మొన్న 1200 మంది పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఒకరు నోట్లో బట్ట పెట్టుకొని, మా సువర్ణ మా పాలమూరు బిడ్డ బయటికి అరుపులు వస్తే ఎవడన్నా కాపాడుతున్నారని నోట్లో బట్ట పెట్టుకొని కాల పెట్టుకున్నారు. కొంతమంది ఉరేసుకున్నారు. అంతా చదువుకున్నారు, పీజీలు, పిహెచ్డీలు, అడ్వకేట్స్, ఎల్ఎల్ఎం చేసినటువంటి వాళ్ళు. మా దయాకర్ రెడ్డి ఉస్మాన్ చదువుకున్నటువంటి మా సాయి యూనివర్సిటీలో పెట్టి జస్ట్ నాకేందంటారే, మమ్మల్ని మా హక్కులు లేవా, మేము గన్ పార్క్ దగ్గర పోయి దండం పెట్టుకుంటామంటే మీరు అట్టెట్లా పోతారా అంటే, నేను సచ్చినాక శవాన్ని ఆడికి తీసుకోపోని చెప్పి ఆఖరి కోరిక పెట్టుకొని ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ట్రైన్ కి అడ్డం ఇవ్వడం పోతారా. నేను గ్లోరిఫై చేస్తలేను వీటిని, కానీ ఇంత సాక్రిఫైజెస్ దేని గురించి చేసారు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి. ఆ మూమెంట్ జరిగేటప్పుడు కూడా మీకు ట్యాంక్ బండి మీద ఎన్టీఆర్ పెట్టినటువంటి విగ్రహాలల్లా మా ఊళ్ళే అక్కడ పెట్టలేదు అనేది కదా. ఆత్మాభిమానము, మా ఆత్మగౌరవానికి సంబంధించిన, మా అస్తిత్వానికి సంబంధించిన అంశం అది.
అందుకనే కులగొట్టి తీసుకుపోయాను అలా పారేసారు కదా, అవును. పారేసినాం. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ వాళ్ళని గౌరవించాలా లేదా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అని అనుకోండి, చెప్దాం అనుకోండి. బాలసుబ్రహ్మణ్యం అంటే ఇప్పుడు ఆ డిస్కషన్ వచ్చిన నేను కూడా మాట్లాడుతున్నా. ఫస్ట్ డే రోజు నేను మాట్లాడినప్పుడు నేను కూడా ఆయన పాటలు వింటా అని చెప్పిన. ఇప్పుడు చెప్తున్నా, ఒక కిరాయి గొంతుకు ప్రజల గురించి, సమాజం గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజల వెనుకబాటుతనం గురించి, ప్రజలను అనగదొక్కుతుంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పాటలు రాసి పాడి వాళ్ళ సర్వం ఒడ్డి వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసినటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉండాలా లేదా నా ప్రశ్న. మరి అదే తెలుగు కదా. నేను ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి చెప్తలేం కదా. మేము వాళ్ళ గురించే మాట్లాడినాం కదా. మా దాశరథి కృష్ణమాచార్య ఎందుకు పెట్టారు మీరు అని చెప్పని అడిగినాం. అడగాలి కదా. గవర్నమెంట్ అడుగుతున్నాం కదా. తెలంగాణ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీకు ఆల్రెడీ దానికి సంబంధించి జీవో ఇచ్చింది, చేసుకోండి అని అంది. అన్ని చేసుకోవడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో మీరు వెళ్ళి అడ్డం పడ్డారు ఆ రోజున. మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. మేము వచ్చి ఆడ పృథ్వీరాజ్ ఒక్కడు పోయి దాన్ని గులగొట్టాలని పోడు కదా. నేను గులగొట్టాలని నాకు ఉండేది ఉంటే నేను ఒక 100 మందితో పోతా, లేదా 10 మందితో పోతా. నేను ఒక్కనే పోయినా కదా. నా ఇంటెన్షన్ అది కాదు. నేను గవర్నమెంట్ కు చెప్పే ప్రయత్నంగానే గవర్నమెంట్ విన్నదా వినలేదా, ముఖ్యమంత్రి వచ్చి ఆడికైతే చేయలే కదా. కానీ జనం విన్నారు, జనం వింటున్నారు. అది పోయే వరకు ఆ జనం లోపలికి నేను తీసుకుపోతా. అదొక అంశము. బరాబర్ ఇక్కడ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ వ్యతిరేకుల విగ్రహం పెడితే అస్తిత్వం దెబ్బతింటుంది. బరాబర్ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు మా గుండెల మీద, మా దగ్గర, మా సంస్కృతిని, మా జానపదాలను, మా సాహిత్యాన్ని, అది కూడా చెప్తున్నా, మా త్యాగాలను చెప్తా. అది కూడా మా త్యాగాలనంతా బొందబెట్టే రీతిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కింద, ఆయన కాళ్ళ కింద మా అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినప్పుడు బరాబర్ తిరుగుబాటు ఉంటుంది. గత 12 ఏళ్ళ నుంచి విగ్రహాలు పెట్టలేదు అంటున్నారు కదా. విగ్రహాలు ఎస్, మేము రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువ చేస్తున్నారు. రోషయ్య మీకు విగ్రహం పెట్టేటప్పుడు కూడా నేను క్వశ్చన్ చేసిన, రోషయ్య విగ్రహం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదంటే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రోషయ్య విగ్రహాన్ని మీరు ఎట్లా ఆపుతారు అని చెప్పని అన్నారు. మరి అదే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారి ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు పెట్టిర్రు? మీ నోటీస్ ఉన్నదా? కిషోర్ గారు ఉన్నదా? అంజయ్ గారిది ఉన్నది ఎక్కడన్నా? లేదు. పివి నరసింహరావు గారి పేరు మీద ఒక జిల్లాను పెట్టాలి కదా. మరి నంద్యాలకెళ్ళే కదా ఆయన పోయింది. చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక యూనివర్సిటీ అని ఉన్నది అక్కడ. మరి మేము ఇక్కడ తీసుకొచ్చి అక్కడోళ్ళే ఇక్కడ మేము యూనివర్సిటీలు పెట్టి ఇక్కడ విగ్రహాలు పెట్టి, మీరు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, మీరు చూడండి ఎన్ని విగ్రహాలు ఉంటాయో తెలంగాణ మొత్తంలో. మరి అటువంటిప్పుడు ఇక్కడోళ్ళే అక్కడ మీరు గౌరవించినప్పుడు, ఇక్కడి కవులను, ఇక్కడ కళాకారులను, ఇక్కడ వాళ్ళని అక్కడ నువ్వు గౌరవించినప్పుడు, ఇక్కడ ప్రజల గురించి త్యాగం చేసినటువంటి వాళ్ళు ఇవి క్వశ్చన్ చేసినాం అప్పుడు కూడా. మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ఇక్కడ మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం, పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? ఒకవేళ ఆ దుర్మార్గుడు ఎవడని ఉంటే మూసిలేసి తొక్కుతా అని ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరు రెస్పాండ్ కాలే. మరి మా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు తెలియదు. కానీ చాలా మంది వినండి, నేను దాని మీద కూడా నువ్వు ఆలోచన పరంగా డిస్కషన్కి వస్తావా? వద్దాం మూసికాడికి. మేము కొట్లాడింది ప్రభుత్వంతోనే. నేను ఏ ఆంధ్రుల గురించి మాట్లాడలే, ఏ ఆంధ్ర పాలకుల గురించి కూడా మాట్లాడలే. మేము మాట్లాడింది మా ప్రభుత్వం గురించే. ఈ తెలంగాణలో ఈ జనం, మేము ఎన్నుకున్న నాయకుడు, ముఖ్యమంత్రి, ఆయన రాజకీయ పార్టీ, వాళ్ళ అపోజిషన్ వాళ్ళని కూడా మేము వాళ్ళ గురించి మాట్లాడినాం. ఎందుకంటే ఈవెన్ కేటీఆర్ కూడా వచ్చి మేము కాంస్య విగ్రహం పెడతాం అక్కడనే అని చెప్పి మాట్లాడిండు. కేటీఆర్ కూడా ఆయన లైన్ కూడా చెప్పేసిండు. ఆయన పేరే వాళ్ళ అయ్యా ఎన్టీ రామారావు అని పెట్టుకున్నాడు కదా. సో ఆయన పేరు పెట్టుకోవడం కూడా తప్పెట్లా అవుతుంది? నేను ఏమంటున్నా అంటే అది బాంచన్గిరి అస్తిత్వం ఇక్కడ ఉన్న, అంటే వాళ్ళ మనస్తత్వాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి విగ్రహాలు ఇక్కడ? అది ఎప్పుడో జరిగింది, 50 ఏళ్ల క్రితం. ఇప్పటికి కూడా ఆ ప్రేమ ఇప్పటికీ కూడా ఆ ప్రేమ ఒలక వస్తుంది కాబట్టి ఎన్టీ రామారావు ఘాట్లేదా ఇక్కడ? ఎన్టీ రామారావు ఎంతమంది ఎన్టీ రామారావు ఉన్నటువంటి ఉండద్దంటారా? నేను ఉండొద్దని చెప్తే నేను ఉన్నది కదా. మరి అడిషనల్ గా ఎందుకు మా ఊళ్ళో పెట్టాలా? మా ప్రభాకర్ రెడ్డిది పెట్టొద్దా? మా పైడి జయరాజ్ గారిది పెట్టొద్దా? అసలు పైడి జయరాజ్ పేరే తెలియదా? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? బరాబర్ క్వశ్చన్ చేసినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, ఫామ్లు ఇచ్చినాము. శంకర్ సారంగపాణి మా దగ్గర, మీరంతా మీలాంటి వాళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు నెరవేర్చుకోపోయారు. అదే చెప్పి నమ్మి మోసపోయినాం కిషోర్ గారు. జనం నమ్మి మోసపోయినారు. కేసీఆర్ గద్దె దించాలి. కానీ ఈ దుర్మార్గుడు ఇంతకు తీసుకుమారేతో 25 కుమార్తెం లెక్క ఈయన పొయ్యినంలోకి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈయన ఇంకా ఎక్కువ చూపిస్తున్నాడు కదా దమనకాండ. ఈయన తొక్కుతా అంటున్నాడు ఇంకా ఉల్టా. నీకు తెలీదా? ఊహించలే, నేను కూడా ఊహించలే. ఎందుకని? నేను కూడా ఊహించలే. ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మారిండు కావచ్చు, మూలాలు మారిండు కావచ్చు. మూలాలు ఎందుకంటే చదువుకున్నప్పుడు సోపతి ఉన్నప్పుడు జర వేరే తిరిగానే ఉండే, కానీ ఇట్లా మారుతాడు అనుకోలే, ఊహించలే.
ఇట్లా ఇట్లా ఊహించలే, నేనైతే ఊహించలే. ఇంత అరే ఏదో ఆ టైంలో ఉన్నాడు కదా పోనీ అని. అందుకే అంతకుముందు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నా. బెల్లి లలితను చంపినప్పుడు ఈయనే చంద్రబాబు వెంబడున్నాడు. గద్దరన్నను బుల్లెట్లు కొట్టినప్పుడు కూడా ఈయన చంద్రబాబు వెంబడున్నాడు రేవంత్ రెడ్డి. కనుక ఇయ్యాల ఇవన్నీ చలో పోనీరా పోనీ మాఫ్ కరిదేంగి అని చెప్పని అనుకున్నాము. అట్లీస్ట్ అధికారంకి వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ళు గోసలు చూసిన తర్వాత సరే దీనికి ఒక రాజకీయ పార్టీ సెంటర్ లో కూడా ఉన్నది, వాళ్ళు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు కాబట్టి ఈ ప్రాంతం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మీరు మాట్లాడారు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనలే, పోరాటాలతో వచ్చింది. పోరాటాన్ని కంపల్షన్ లో వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు, కంపల్షన్ లో ఇచ్చింది. ఒకవేళ అట్లా ఉండేది ఉంటే 369 మంది చనిపోయినప్పుడు కూడా ఆ శవాల మీద రాజకీయాలు చేసిన వాళ్ళే కదా. ఇలా కాల్చి చంపినటువంటి వాళ్ళ విగ్రహం కూడా ఇంకా ఉంది కదా. 10 ఏళ్లలో నేను క్వశ్చన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మేము మా ఓటర్లో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇక్కడ ఉండొద్దు, గుండెల ఛాతీ. ఒక్క మాట అంటాను, ఒక్క మాట చెప్తాను పృథ్వీ గారు. తెలంగాణ ప్రజల గౌరవం తగ్గుతుంది అని ఎప్పుడన్నా అనిపించిందా మీరు ఇట్లా చేస్తున్నప్పుడు? ఎందుకు తగ్గుతుందండి? నా అస్తిత్వం గురించి కొట్లాడుతున్నా. గౌరవం ఏం తగ్గుతుంది? దేంట్లో తగ్గుతుంది చెప్పండి? దేంట్లో ఎట్లా మీరు ఎట్లా తగ్గుతుంది అనుకుంటారు? ఇక్కడ ప్రజలు ఇట్లాగే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మేమేమన్నాము? ఇలాగే మాట్లాడుతుంది. ఎట్లా ఇలాగే దానికి అడ్డం పెడుతుంది? ఏంటి అడ్డం? దేనికి అడ్డం పెట్టినామండి? మా అస్తిత్వం గురించి నేను కూలగొడతా అని చెప్పలే. కానీ నువ్వు పరదా పెట్టినావు కదా, దాన్ని అట్నే ఆపు, దీని మీద చర్చ చేయండి. ఇక్కడ ప్రాంతం వాళ్ళే ఉండాలనా లేదా? మా తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు బండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. పంచాయతీ వచ్చింది స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని నేను అది ఉంటే నేను వాడాని పైసలు అడ్వాన్స్ తీసుకున్న ఆయనే రిటర్న్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనే. అయినా కానీ మీరు ఆపండి, ఇప్పుడు దీని మీద చర్చ జరగనియండి. అదే రామకృష్ణ అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, మరి ఆయన వాడిండు, ఆయన విగ్రహం పెడతా అంటే మేము తట్టం వస్తా అని చెప్పిన, నేను కూలి పని చేస్తా అని చెప్పాను. నేనే కాదు యూనివర్సిటీకి వెళ్ళి వస్తా, మా ఊళ్ళని అవసరం అయితే మా మేధావులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయనకు మా పాట వాడిండు కాబట్టి. ఈయన ఎక్కడండి? బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఏ పోరాటాలు జరిగితే, ఏ రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎక్కడన్నా పాట రైతుల పక్షాన వచ్చి నిలబడ్డా? ఇక్కడ ఆకలి చావులు చేస్తుంటే వచ్చి నిలబడ్డా? నాట్ ఓన్లీ 2004 కాదు, ఎప్పటి నుంచి అయినా కానీ ఇక్కడ ఏ ప్రాంతంకి వచ్చి ఆయన ఎక్కడొచ్చి ఏ సభలో ఎక్కడన్నా వచ్చి ఎక్కడన్నా వాళ్ళకి అరే మీరు ఇట్లా పోయినరు చచ్చిపోతున్నారు, ఇక్కడ నౌకరు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడన్నా వచ్చిండా? ట్రైన్లకు అడ్డం పోయి ఉరేసుకుంటుంటే నడి జనంలో 100,000 మంది చూస్తుంటే పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ చచ్చిపోతుంటే అరే మీరు సావకుండా ఎన్నడన్నా కనికరం లేకుండా ఎన్నడన్నా ఒక్కనాడన్నా అరే మీరు సావకుండా అని చెప్పని ఎక్కడన్నా మానవీయ కోణం చూపించిండా? ఆయన ఏం చేయకపోతే ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఎట్లా ఇస్తారు? ప్రభుత్వాలు అట్లున్నాయండి, జనం గురించి పనిచేసిన వాళ్ళు కాదు. ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టిస్ట్. అటువంటి గొంతులు లేవా? మా గదరన్న లేడా? మా అందశ్రీ లేడా? మా గూడంజన లేరా? మరి వాళ్ళని గౌరవించాలా లేదా? మా ముచ్చరత్నారాయణ గారి సొంత లేరా? మా సుక్క సత్తయ్య ఓకే అవార్డ్స్ గురించి మాట్లాడుతారు చాలా మంది. నేను చెప్పిన నలుగురు రాష్ట్రపతులకి వెళ్ళి మా సుక్క సత్తయ్య గారికి అవార్డులు వచ్చినాయండి. 4 ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళి వచ్చినాయి. 11 మంది ముఖ్యమంత్రులకి వెళ్ళి కొన్ని వేల గంటలు ప్రోగ్రామ్ ఇచ్చిన, more than 20,000 పేరు వినిపించట్లేదు. అదే మరి దీనికి ఎవరు కాపాడాల్సింది ఎవరు? మా బొట్టలో మాట్లాడుతున్నాం. ఇలా ఈ సమాజానికి కూడా చాలా మంది తెలియదు. మా మిద్దరాములు గారి గురించి ఏమైంది, మా చిందేలమ్మలు ఏమైనరు, మా బెల్లెల్తలు ఏమైనరు, ఇటువంటి గురించి మేము మాట్లాడాలా లేదా? మా పైడి జయరాజులు, ప్రభాకర్ రెడ్డిలు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. కానీ మీరు మాట్లాడింది ఏ రకంగా ప్రొజెక్ట్ అయింది మీకు ఐడియా ఉందా? నాకు తెలియదండి ఏం మాట్లాడుతున్నారు. మీరు అడిగితేనే దానికి నేను వాళ్ళకు కూడా ఆన్సర్ చేస్తా. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను లేపిన అంశాల గురించి డిస్కస్ చేయాలి. నేను ఆడ ఫ్రిక్షన్ పెట్టుకుంటందుకు నేను పోలే. మీరు వ్యతిరేకించారు, మీరు వ్యతిరేకిస్తున్నా, తర్వాత వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణ ఆ విగ్రహం అయితే ఏర్పాటైంది. దానికి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ దానికి ఆమోదం పలికింది. సో అక్కడ పెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఇంకా రచ్చ చేయటం అనేది బరాబర్ రచ్చ కాదు. ఇది తెలంగాణ జనానికి తీసుకుపోయేది ఏంటంటే తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణను పాలిస్తున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా మాట్లాడినా నేను, కిషోర్ గారు. రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరీ మీకు ఐడియా ఉంది కదా, సెక్రటేరియట్ కును అమరజ్యోతికి మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా నేను ఈ చర్చ తీసుకొచ్చారు. కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం తీయలేదుగా. అంటే చెప్తాను ఆ రోజున మీరు మాట్లాడినప్పుడు అటు బీఆర్ఎస్ ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, అందరూ ఉన్నారు. అందరూ దానికి ఓకే అనుకున్నారు కదా. బీఆర్ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో మాత్రం బీఆర్ఎస్ అది పెట్టొద్దు, మేము వస్తే తీసేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. రైట్, గుడ్. తెలంగాణ తల్లి విగ్రహం కాడికి వచ్చినప్పుడు బతుకమ్మని తీసేసినాక తెలంగాణ ఆత్మను చంపిరని చెప్పి కూడా చెప్పినాం. బతుకమ్మ అయితే ఉండాలి కదా, తెలంగాణది ఉండాలి కదా. ఇట్లా పెట్టి వాళ్ళ సింబల్ పెట్టుకున్నాడు. ఇది ఎక్కడ బ్రోకర్ రాజకీయాలు? మీ నాకు అర్థం కాదు. మీ పని చేస్తే జనం ఓటేస్తారు, తల్లిలో చెయ్యి చూపిస్తా కాదు కదా, ఇట్లా కాదు కదా.
ఉండాలి, బతుకమ్మ అని ఆల్రెడీ ఉంది. అది తీసేసినప్పుడు కూడా చాలా మంది మాట్లాడినాం. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా మీరు అంతే రియాక్ట్ అయ్యారా? ఇక్కడ బరాబర్ రియాక్ట్ అయినా బరాబర్. అయితే రాజ్యము వాళ్ళు పోలీస్ వ్యవస్థను అంతా దగ్గర పెట్టుకొని చేస్తుంది కదా, ఈ తప్పులన్నీ ఒకటొకటి కౌంట్ అవుతున్నాయి. ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేటందుకు మీకు అంత తొందర వచ్చింది కదా, అమరజ్యోతి ఇనాగ్రేషన్ కాలేదు, అందులో ఎవరి అమరుల ఫోటోలు లేవు అని ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి రాహుల్ గాంధీని కాడికెళ్ళి అక్కడ తీసుకుపోయి దూలాలకు ఆత్మలు యాళ్లాడుతున్నాయని పెద్ద పెద్ద డైలాగ్ కొడితే మా ఊళ్ళందరూ నమ్మిరు. అరే పోనీరాబాయ్ ఏదో అయిపోయింది వచ్చింది కదా అని. 1200 మంది యువకులు చచ్చిపోతే నువ్వు ఇచ్చింది ఖాళీ 560 570 మందికో నువ్వు గుర్తింపు పెట్టినవు. మిగతా వాళ్ళందరినీ నువ్వు ఎక్కడ పెట్టినవో తెలియదు. వాళ్ళందరినీ వచ్చిన తర్వాత నేను వాళ్ళందరినీ గౌరవిస్తా, నౌకర్లు ఇస్తా, వాళ్ళ కుటుంబాలను చూస్తా, వాళ్ళ కుటుంబాలను ఆదరిస్తా, కాపాడుతా, ఇవన్నీ చెప్పినవా? అన్ని చెప్పిండు కదా, అసెంబ్లీలో చెప్పిరు వీళ్ళు ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వీళ్ళందరినీ పెడతాను 100 రోజులల్లా, నేను వీళ్ళు ఎక్కడ ఉన్నారో మొత్తం తీసుకొచ్చి పెడతాను. వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం తిప్పి చెప్పులు అరుగుతున్నాయండి ఒక్కొక్కరి. వాళ్ళు ఒక్కరిని కూడా కనీసం ఒక్కరిని బాలసుబ్రహ్మణ్యం జీవో తీసే ముందు సిగ్గుండాల కొద్దనండి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వాలకు, గవర్నమెంట్లకు. ఒక నలుగురినన్నా మనము చనిపోయిన కుటుంబాలను ఐడెంటిఫై చేసినామా అనేది సోయి ఉండాలి కదా. తీసి ఇట్లా పరిచిన మొత్తం వాళ్ళ ఆత్మహత్య లెటర్లు, వాళ్ళ ఫైళ్లు మొత్తం దీపదాస్ మున్షి దగ్గర పంచిన. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉండే కదా, మా ఇంటికి వచ్చిన మొత్తం బరిసి చూపించిన. అయ్యో ఇదేందని చెప్పని ఒక్కడు దాని గురించి ఒక్కడు మాట్లాడలే. ఉద్యమకారులు దెబ్బలు తలిగి కొంతమంది ట్యాంకులకి మీదకి వెళ్ళి దునికినటువంటి వాళ్ళు, ట్రీట్మెంట్లు లేక ఇండ్లు మొత్తం ఆగమైపోయి ఉంటే వాళ్ళు ఉద్యమకారులకు 25,000 రూపాయలు ఇస్తాను, 250 గజాలు ఇస్తాను కదా. నీకు అక్కడ పెట్టేటందుకు జాగా దొరుకుతుంది, కానీ వీళ్ళని ఆనర్ చేయను. నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే శాత కాదు నీకు. ఇంకొకటి ఏంటంటే అమరజ్యోతి కాడికి వచ్చినప్పుడు అమరజ్యోతిది నువ్వు ఆవిష్కరణ చేస్తుంటే ఇయ్యాలని నేను చెప్పిన, ఇయ్యాల కూడా బల్లులు గుడ్లు పెడుతున్నాయి, తొండలు తిరుగుతున్నాయి, గబ్బిలాలు సంసారాలు చేస్తున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి. నువ్వు వచ్చి కూడా ఆత్మలు యాలాడుతున్నాయి, ఆత్మలు క్షోభిస్తున్నాయి, ఏడుస్తున్నాయి ఆత్మలు. నీ అసంటే ఒక దరిద్రుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నేను చెప్పని ఏడుస్తున్నాయి. నమ్మిండ్రు వాళ్ళు కూడా, అయ్యో వస్తే ఏమైనా చేస్తాడు కావచ్చు నిజంగానే పోనీ అని చెప్పి. కానీ వినండి, 2 ఏళ్ళు అయింది ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఆ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి దండలేసిరు కానీ ఒక్కరన్నా అమరజ్యోతి కాడికి వచ్చి ఒక నాడన్నా నీ ముఖానికి పువ్వు, కనీసం ఒక పువ్వన్నా, ఒక బంతి పువ్వు, ఒక గులాబ్ పువ్వు, ఒక మల్లె పువ్వు, ఏదన్నా ఒకటి వచ్చి ఒక దండం పెట్టిన పాపన పోయినాను. ఇలా మాట్లాడితే ఇలా చేస్తారు కావచ్చు రేపటి నుంచి నాకు తెలియదు. కానీ అంటే నేను చెప్పడానికి ఏంటంటే, ఇంత బద్ద తెలంగాణ వ్యతిరేకి ఒదిక్కడ పూలకు పెట్టి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాడాన వ్యక్తికి నువ్వు అగౌరవం ఇస్తావు. 1200 మంది 369 మంది ఆయన రాలేదు, కానీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మీరే అన్నారు గవర్నమెంట్ జీవో తీసింది, ఆయన భయపడి రాలేదా? ఆయనకు దగ్గుపడిసం పుట్టిందా, లేకపోతే విరోచనలైనా వాంతులైనా మాకు ఎరకలేదు. ఢిల్లీలో కూర్చొని ఆగొస్తా అని చెప్పి దాటేసిండు. కానీ తెలంగాణ జనం నేను వచ్చి చేస్తే తిరగబడుతున్నారు, నా ఖాతాలో రిజిస్టర్ అయితే అనుకుంటున్నాను, కానీ 100% ఖాతాలో రిజిస్టర్ అవుతుంది. పృథ్వీ మాటలకి భయపడే చేయలేదేమో, ఆయన రాలేదేమో, నాకు తెలియదు. మరి నాకు తెలియదు ఆయన రాజకీయం ఎట్లా యూజ్ చేసినా కానీ మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు కూడా సపోర్ట్ గా మాట్లాడిన వారం కింద మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు పత్త లేకుండా పోయిండు. పిరికి గాడిదలు ఇల్లు. బయటికి వచ్చి నీకు దమ్ముంటే మాట్లాడు. ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలో నీకు దమ్ముంటే రా, మూసికాడికి వస్తావా, నువ్వు వస్తావా, నీ పార్టీ వాడు వస్తాడు. ఎన్టీఆర్ విగ్రహం ఆడ పెట్టాలన్నా, ప్రభాకర్ రెడ్డి అసొంటోల విగ్రహాలు పెట్టాలన్నాడా? 10 ఎకరాలు చిత్రపురి కాలనీ గురించి, ప్రజల గురించి, చిన్న టెక్నీషియన్లు, కెమెరామెన్లు, లైట్ బాయ్లు, ఇటువంటి వాళ్లకు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు 10 ఎకరాల భూమి అండి. ఇలా 11 ఎకరాలు, ఇలా 2000 కోట్లకు పైన ఉంటాయి. వాళ్ళంతా చేస్తే వాళ్ళ గుర్తింపు ఉండదా? అది అడగొద్దా? నా ప్రాంతంలో ఉన్న కళాకారుల గురించి అడగొద్దా? పైడి జయరాజు ఎటువంటి వ్యక్తి అండి? ఆల్ ఇండియాలో చాలా మంది తెలియదు, పేర్లు చెప్తుంటే అయ్యో ఈయనెవరు అని చెప్పి మాట్లాడుతారు. ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఇస్ నన్ అదర్ దాన్ పైడి జయరాజ్. వాళ్ళ గురించి మాట్లాడద్దా? సినిమా ఇండస్ట్రీ ఆడికెళ్ళి వీడికి వచ్చేందుకు కారణం వాళ్ళే. ఇలా నువ్వు నాగార్జునకు 10 ఎకరాలు తీసుకుపోయి నువ్వు ఫ్యూచర్ సిటీలో 10-20 ఎకరాలు ఇచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీ పెట్టంటున్నావు కదా. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాయన ఇక్కడికి వచ్చేటందుకు, ఇక్కడ భూమి ఇచ్చేటందుకు చెన్నారెడ్డి గారితో మాట్లాడి ఇప్పించిందే పైడి జయరాజ్. అటువంటి వాళ్ళు మీరు గౌరవించరా? నా సినిమా ఇండస్ట్రీ గౌరవించదు, ప్రభుత్వాలు గౌరవించాయి, వీళ్ళకు సోయి లేదు. తెలంగాణ రాష్ట్రీయ గీతం అని చెప్పుకుంటున్న అతని వాళ్ళు పేదరికంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలా లేదా? మా గద్దరన్న నేషనల్ హీరో కదా, ఇంటర్నేషనల్ హీరో ఆయన, అవునా కదా? మరి ఆయన విగ్రహం మేము వరంగల్ విగ్రహం పెడతామని చెప్పి ఈ గవర్నమెంట్ లో అప్లికేషన్లు పెడితే ఈవెన్ కంచేలే గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో పర్మిషన్ ఇవ్వలేదండి. వీళ్ళు తెల్లాపూర్లో కొట్లాడితే వచ్చింది, అది కూడా కొట్లాడితే 3 రోజులు పాపం వాళ్ళు దీక్షలు చేసి వచ్చింది. గద్దర్ అవార్డులు ప్రకటించుకున్నారు. గద్దర్ అవార్డులు ఎవరికి ఇచ్చిరండి? గద్దర్ అవార్డులు ఇవన్నీ ఏంటంటే టూత్ పాలిష్ కథలు, ఇవన్నీ టూత్ పాలిష్ ముచ్చట్లు, ఇవన్నీ మేము తీసుకుపోయి గుండె మీద కొట్టిండు కదా. ఇప్పుడైతే
గుండె మీద కొట్టిండు కదా, అది కొట్లాడితేనే ఇచ్చిరని చెప్తున్నాం. ఇది కూడా ఏంటంటే ఆ రోజు ఒక అవకాశంగా దీన్ని మలుచుకుందాం. గద్దరన్నకు ఉన్నటువంటి ఇమేజ్ అయితే కేసీఆర్ను 3 గంటలు, ఇప్పుడు మీకు చెప్తున్న ఒక విషయము, ఈ విషయం నేను ఫస్ట్ టైం మీ దగ్గర నేను రివీల్ చేస్తున్నా. కేసీఆర్ ఎట్లయితే గద్దరన్న గేట్ కాడ 3 గంటలు కూర్చోబెట్టిండో, గద్దరన్న కొడుకును గద్దరన్న కోడలను దాదాపు 8 గంటలు రేవంత్ తెలిసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి నేను కలుస్తామని తెలిస్తే గేట్ కాడ కూర్చోబెట్టిండు. మీరు అడగండి, ఇది కాదని చెప్పి కొడుకు చెప్తాడా? నేను ఇయ్యాలన్నారు బయట చెప్పలే. ఈ అవమానాలు ఈయన ద్వారా కూడా జరిగినాయి. కడుపులో పెట్టుకుంటున్నాం మేము, ఏదో పోనీ 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 అనుకుంటున్నాం. లాస్ట్కి ఇంట్లోకి లోపడి దేనికి? నువ్వు గదర్ ఫౌండేషన్కు ల్యాండ్ ఇస్తాను, ఏమైంది? మనీ ఇస్తాను. మనీ మొన్న బాగా తిడుతుంటే మొన్న మనీ వేసిండట, మొన్న వేసిండు. జాగా గురించి అని మాట్లాడింది పోతే ముఖం జుల్లే. బయట పొద్దుగాల వాళ్ళ ఇంటికి దాదాపు అరౌండ్ 7 o'clock పోతే 2 o'clock వరకు ఈయనకు లోపలికి ఎంట్రీ లేదు. తర్వాత పిలిచి నేను కలిసేదాకా నేను బయటనే ఉంటా అంటే ఈయన బయట కార్లో కూర్చొని ఉన్నారు. గదరన్న కొడుకు అండ్ కోడలు మా సూర్యం సరిత. అప్పుడు లోపలి పిలిస్తే కనీసం ముఖం కూడా చూలే. వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ కూర్చుంటే రేవంత్ రెడ్డి ఆయనకు అంత అహంకారం ఎందుకు? మాట్లాడద్దా? మాట్లాడాలి. ఎస్, అందుకే చెప్తున్నా ఇవాళ ఈయనేం తక్కువడు కాదు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువడు కాదు. ఈయన చాలా బయట చూపించేట ఒకటి ఉన్నాయి, లోపల చూపించేట ఒకటి ఉన్నాయి. ది అదర్ రేవంత్ రెడ్డి బయటకు వస్తుండే అలా ముఖ్యమంత్రి రూపంలో మాట్లాడలే. డోర్ కాడ నిలబడితే కూడా డోర్ వేసుకొని వెళ్ళిపోయింది ఆయన. మీరు అడుగుని కాకపోతే ఇది నేను చెప్తున్నా, నాకు చాలా బాధపడ్డాం మేము. అరే ఇంత అవమానపరచుడు ఎక్కడిది? గద్దరన్న కొడుకును కూడా ఆయన వాళ్ళని అవమానపరిస్తే ఇక్కడ ఈయన కూడా అవమానపరిచింది కదా. అంటే లోపలికి వచ్చి నీ దగ్గర కూర్చున్నా, నీకు అపాయింట్మెంట్ లేదు కదా, మళ్ళీ చెప్తాం పో. ఇట్లా పొద్దు నుంచి లేదు, నేను కలిసే పోతా, నేను తిరిగి హాస్టల్కి వస్తుంది. ఆ డిప్యూటీ సీఎం దగ్గర పోయినాము, ఆడ హాస్టల్కి వస్తుంది. ఆయన కూడా ఫోన్లో ఒకసారి ఎత్తున్నాడు, ఒకసారి ఎత్తలేడు. మా సమక్ష పబ్లిక్ ముంగనే చెప్పిండు కదా ఆయన, భూమి ఇస్తాము, ఇది ఇస్తామని. ట్యాంక్ బండు ఏంది నెక్లెస్ రోడ్ దగ్గర ఎకరం భూమి అన్నాడు కదా, చెప్పిండు కదా, ఎకరం భూమి అనౌన్స్ చేసిండు కదా. దాని గురించే మాట్లాడింది. పోతే ఈయన ఇంటర్వ్యూడు, ఆయన ఇంటర్వ్యూడు, ఆయన పోతే ఆయన ఇది జరిగిన అవమానం గురించి చెప్తున్నాను నేను. ఇది మరి ఇది ఎక్కడి కథ? ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను చెప్తున్నా కదా, ఇది జరిగింది. ఈయన కూడా సేమ్ అట్లనే ఉన్నాడు కాబట్టి మాకు కడుపు గాలి. ఆయన ఒక్కడి మీద గురించి కాదు. నువ్వు విగ్రహాలు అదే పని చేస్తావు, అమరుల స్థూపం అదే పని చేస్తావు, అమరులకు ఏం చేయవు, విద్యార్థులను కొట్టిపిస్తావు. ఊకే మేము నోరు మూసుకొని ఊకోవాలన్నా? కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడికి. కాంగ్రెస్లో ఒక్కడు కూడా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, నేను అంటున్నా ఎందుకయ్యా మీరు బయటకు వచ్చి ఎందుకు బహిరంగంగా ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఇప్పుడు సాంస్కృతిక సారథి సలహా మండలి పెట్టిరు కదా, సలహా మండలిలో పెట్టి తీర్మానం చేసి డిస్కషన్ చేసిండ్రా? దేనికి పెట్టినావు? గడ్డివిగా పెట్టినావా? సాంస్కృతిక సలహా మండలిని గడ్డి వీక్తారు. వాళ్ళు వచ్చి పొద్దుగాల వచ్చి అక్కడ రేపు పొద్దుగాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహమును ఆ ఘంటసాల విగ్రహం వచ్చి అన్ని తూడ్పాలి చేసుకుంటూ కూర్చోాలి. వాళ్ళు అడిగిన వాళ్ళని అసలు దానిలోకి బయటకు వచ్చుకున్నారు, మాట్లాడుతున్నారు. మా పసునూరు రేవేసంటోళ్ళు, మా ఒగ్గు రేవేసంటోళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. అరే ఇదెక్కడ అంటే వాళ్ళను అడుగు, మరి దేని గురించి పెట్టుకున్నావు? మా కుదండరాం ఎండార్స్మెంట్ ఉన్నదా దాంట్లో? లేదు. నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. బి నరసింహరావు ఉన్నాడు కదా అందులో, మా వెన్నెల ఉన్నది కదా, వెన్నెల కూడా మాట్లాడాలి కదా. అడిగినా నేను ఇవి వెన్నెల కూడా మాట్లాడాలి కదా, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఏం ఫాల్తు పదాలు? బానిసలారా లెండిరా, బానిస బతుకు వద్దురా అని. అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందాంరో అని చెప్పిండు కదా. మరి ఆయన విగ్రహం ఉండాలనా లేదా? ఫస్ట్ ఎవరిది ఉండాలి? హూ కమ్స్ ఫస్ట్? 6 బుల్లెట్లు తిన్నా గద్దరన్న స్పైనల్ కార్డ్లో బుల్లెట్ ఉంటుంది, ఆయన పట్టుకొని తిరుగుతాడు. నీ పార్టీ కూడా సపోర్ట్ చేసిండు, నిన్ను కూడా హక్కున చేసుకుంటాడు. నువ్వు ఇంటికి పోతే నా గద్దరన్న స్ఫూర్తి అని చెప్తావు, కొడుకుకేమో అవమానం చేస్తావు. ఇది రాజకీయం నువ్వు చేస్తున్నది. ఇది మేము అడిగితే మరి గద్దరన్నలు ముచ్చరత్న గారి అటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలనా లేదా? మరి మాది అడగొద్దా? ఇది నేను అడిగింది ప్రభుత్వంతో. మీ ఆంధ్ర జనానికి ఏమొచ్చిందండి నాకు అర్థం కాదు. పాలిటీషియన్స్ ఎవరో మరి అది పేడ్ ఆర్టిస్టులా తెలియదు, ఓ అడ్డమైన అమ్మనా బూతులు. మీ సంస్కారమే నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవడో మాట్లాడిన ఎవడని అన్నాడా? 1200 మంది మా వాళ్ళు తెచ్చిపోయిన ఎవరు మీ మీద దాడి చేయలే కదా. ఒక్కడు కన్నెర చేస్తే లగడపాటి కథమవు, ఒక్కడు కన్నెర చేస్తే కావుడి కథమవు, ఒక్కడు కన్నెర చేస్తే సుగుణా చేదురు కథమవుతురు. కానీ చెయ్యలే. ఆ పందా బోలే. పార్లమెంటుకు పోయి వెనకటెప్పుడో భగత్ సింగ్ కదా, భైరవంకు సునానేకి ధమాకేకి జరూరత్ అవుతా అని చెప్పని అసెంబ్లీలో బాంబేసింది కదా. అట్లా కూడా మా వాళ్ళు కనీసం బయట ఉండి చూస్తే పార్లమెంట్ ముంగట ఊరేసుకొని మా యాదిరెడ్డి చచ్చిపోయింది, మా సమస్యలు వినుండ్రి, మా తెలంగాణ గోస వినుండ్రి అని చెప్పాను. ఇలా మేము కదా మా ప్రభుత్వాలు వచ్చినాక మా నాయకులే మమ్మల్ని గడపార పెట్టి పొడుస్తున్నారు, గుండెల కొడుస్తున్నారు. మొత్తం తెలంగాణ వాదాన్ని గుండెలకు గుద్దుతున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. దానికి
వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉద్యమం టేకప్ చేయాలి కదా. ఈ అంశం అదేంటి నేను చెప్తున్నారుగా ఆయన ఏమని? కేసీఆర్ గారు నేను గట్టిగా ఏమని? చెప్తున్నారుగా ఏం చెప్పిండు? ఏ దేని మీద అయితే నీళ్లు నిధులు నియామకాల విషయంలో మేమైతే ముందుకు వచ్చామో తెలంగాణ సాధించుకున్నాము ఆ నీళ్ల విషయంలో ఈ రోజున అన్ని తీసుకెళ్లి బొంద పెడుతున్నాడు మొత్తం ఈయన తీసుకెళ్ళి అని చెప్పి మాట్లాడుతున్నాడు. పోతిరెడ్డి పాడు కాడికెళ్ళి రాజశేఖర రెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే ఇప్పటికీ జరుగుతున్నది. నిన్న ఒక మీటింగ్ జరిగింది సుందర విజ్ఞాన కేంద్రంలో. ఎర్రవల్లి తాండాకు సంబంధించిన ప్రజలు వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తుకున్నారు. రాష్ట్రంలో ఒక గ్రామము ఎలక్షన్స్ కు పోలే వాళ్ళు పోనటువంటి ఏకగా బైకాట్ చేసారు. వాళ్ళు ఎలక్షన్ బైకాట్ మా గోస వినుండ్రని మా గోస విన తాండా జనము అక్కడ ఉన్నటువంటి పేద జనం అది తీసుకొచ్చి దిండి అనేది ఒక పెద్ద గుదిబండి అయిపోయింది. దిండి అదో దండగా ప్రాజెక్టు తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ పెట్టేందుకని అది లేకుండా కూడా కాలువల రూపంలో కూడా పోయే పరిస్థితి ఉంటే ఇక్కడ ముంచి అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రికి 5-6 కిలోమీటర్ల దూరం ఎవరికి చెప్పుకోవాలి? ఆ ముఖ్యమంత్రి వచ్చి చెప్పిండు నేను మీ ఊరు కాపాడుతా అని. అక్కడున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక కసాయి గాని లెక్క ఆయన కూడా వచ్చి అంతకుముందు వచ్చి ప్రామిస్ చేసినాడు. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేడు, మాట్లాడతలేడు. ఎట్టి పరిస్థితుల్లో ముచ్చటే లేదు, నేను ఇది కానియకుండా చూస్తా అని చెప్పని ఈయన తీసుకుపోయి నేను బొక్కల వారేస్తా, కాళేశ్వరం దొంగ కూలేశ్వరం అయింది, ఇదే పైసలు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పని రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నాడు మాట్లాడిండా? ఈయన మేమేం నమ్మలే. వినండి, మేమేం నమ్మలే, కానీ నేను చెప్తా వినండి. అది ఇప్పుడు నన్ను అంటారు కదా, మొట్టమొదటి గద్దరన్న మీటింగ్ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి ఆడ కూర్చున్నాడు, బట్టి విక్రమార్క కూర్చున్నారు, పొన్నం ప్రభాకర్, ఇంకొంతమంది మంత్రులంతా స్టేజ్ మీద ఉండే. ఏది మా మహబూబ్ నగర్ సంఘం వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఉండే. అదే వేదిక మీద నేను చెప్పిన ఒక 3 అంశాలు చెప్పిన ఆయనకు. విద్య గురించి ఒక పాట పాడి వినిపించిన, సామాజిక అసమానతల పాట పాడిన. సో మీరు నా విషయంలో మీరు చెప్పకండి, నేను ముఖ్యమంత్రికి వచ్చి నువ్వు ఇంద్రుని చంద్రునివి, నువ్వు గొప్ప అడగలేదు అంటారు కదా కిషోర్ భాయ్. చాలా అరే ముఖ్యమంత్రి వేదిక మీద కూసబెట్టుకుని అడిగినోడు ఎవడన్నా చెప్పండి. ఇప్పుడు ఆయన వేదిక మీద కూసబెట్టి నువ్వు అట్లా అయినాడే నిన్ను నమ్ముతారు జనం, నువ్వు అది చేయాలి, నెత్తి మీదకి వెళ్ళి బండ తీసినట్టు అయిపోయింది నాకు, ఇప్పుడు నువ్వు వచ్చి ఇది మాత్రం చేయాలని. కానీ చేస్తలేడు కదా ఆయనే. మీరు ఎందుకు అడగలే అంటారు కదా, బరాబర్ అడిగినాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఈ సమస్యలు దేని గురించి మాట్లాడుతున్నాం? గురుకులాల్లో అంతమంది చచ్చిపోతున్నారు, 60 మందికి పైన చచ్చిపోయినండి గురుకులాల్లో. ఒక్కరా ఇద్దరా? ముక్కు పచ్చలారని పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏం పాపం చేశారు, ఏం చేశారు? గువ్వ కూడా చక్కగా పెట్టకుండా పుట్టిగా ఊకదుంపుడు ఉపన్యాసాలు, పిచ్చి మాటలు, పిచ్చి కథలు ఇవన్నీ చెప్పుకుంటా తొండలు జొర్రిస్తా లాగులల్లా వాణి మీద. ఒక్క మాట చెప్పండి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి రేవంత్ పాలనకి మీరు డిఫరెన్స్ చూస్తుంటారు కదా, మీకు తెలుస్తుందిగా, మీకు ఏ డిఫరెన్స్ కనిపించలేదా? నిజంగా నా తెలంగాణలో నేను చేసుకున్నది, నిజంగా నేను తెచ్చుకున్న తెలంగాణ నిజమే, నేను కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో సాధించలేకపోయాం, 10 ఏళ్ళు ఏమి ఇవ్వలేదు, ఈ 2 ఏళ్లలో నేను కొంత సాధించగలిగానని గట్టిగా చెప్పగలరా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కిరాయి మూకలు, కర్కోటక, కిరాతక, కీచకుల పాలన అయిందని చెప్తున్నాను నేను. పృథ్వీరాజ్కి అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదన్నా ఒక పోస్ట్ ఇచ్చుంటే అసలు ఆ మాటలు బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు మీరు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు కదా, గత 10 ఏళ్ళు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా మీకు, 2001లో విద్యార్థులు రాజకీయాలకు రావద్దు, విద్యార్థి సంఘాలు తెలంగాణ రావద్దు, ఇప్పటికే నష్టం జరిగింది, ఈ నేల మీద రక్తపు బొట్టు కింద పడకుండా, ఒక లాఠీ దెబ్బ కూడా విరగకుండా నేను తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడితే, ఇది కాదు, విద్యార్థులు లేని పోరాటాలే లేవు, నీకు ఉండదు అని చెప్పి ఆయనతో డిఫర్ అయ్యి 2001లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని ఫామ్ చేసినోని నేను. పల్లెకొక్కడు, గల్లీకొక్కడు, ఢిల్లీ దాకా పోయిండొక్కడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నారు, అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని కేసీఆర్ కు వ్యతిరేకంగా రాసుకొని పాడుకొని ఉన్నటువంటి వాడిని నేను. కేసీఆర్ ను ఇప్పుడు కాదు ఎప్పటికీ క్షమించే సవాలే లేదు. ఈ పిచ్చి పదవులు గవేందుకండి, మన ఆయన మంత్రి, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో నేను MBA PhD నేను. ఓకే, నా క్వాలిఫికేషన్, నా లైఫే పోరాటాలు. ఓకే, నేను ఇంత ముందు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, నేను ఇప్పుడు బతుకుతున్నది కొసరు. నేను తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోతా అనుకున్నా, ఏదో ఒకటి అయితే చచ్చిపోతా అనుకున్నా, కానీ బతుకున్నా. కానీ నేను తెలంగాణకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు చేస్తున్నా. రేవంత్ నాకు నా సోపతోడు, రేవంత్ నాకు కొత్తోడు కాదు, నేను నాకు కావాలనుకుంటే నాకు చాలా ఆపర్చునిటీస్ ఆఫర్స్ ఈయన కాదు, చంద్రబాబు దగ్గర నుంచి వచ్చినాయి, అది రేవంత్ కూడా తెలుసు, ఈవెన్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయి, చాలా మంది దగ్గరికి వెళ్ళి నాకు వచ్చినాయి. కేసీఆర్ ఆ ధైర్యం చేయలేదు. ఉద్యమాలు ఉన్నప్పటి నుంచే ఉన్నాయి, అంతకు ముందు నుంచి ఉన్నాయి, ఉద్యమాలు నడుస్తున్నటువంటి టైంలో ఉన్నాయి. చాలా మంది పోయినండి యూనివర్సిటీలో తిరిగేట వాళ్ళు కూడా చంద్రబాబు దగ్గర పోయి వాళ్ళ పార్టీ టికెట్లకి వెళ్ళి కాంటాక్ట్ చేసిన ఉన్నారు కదా, ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి పోయిన ఉన్నారు కదా. పృథ్వీరాజ్ పోలే అన్నాడు,
పృథ్వీరాజ్ ను నేను అనేది ఏంటంటే ఎవరి దగ్గర లేదు. వినండి, పృథ్వీరాజ్ ను కొనేంత పెద్ద పదవి ఎవరి దగ్గర లేదు. ఒక్కటే చెప్తున్నా, తెలంగాణకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు కనుక ఉంటే మాత్రం సలుడు కొడతాం, సపోర్ట్ చేస్తాం, సమస్యనే లేదు. కానీ ఏదో పృథ్వీరాజ్ ఏం పదవి ఎన్నాళ్ళ పాటు గవర్నమెంట్ వస్తూ ఉంటాయి, గవర్నమెంట్ వెళ్తూ ఉంటాయి. నా తెలంగాణ మీరు కావాలనుకున్న రావాలి అని అంటే గనక, మీరు కావాలనుకున్న కోరికలన్నీ తీరాలంటే గనక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థతోటే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు బరాబర్ అది డిసైడ్ చేసేసినాం. 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, అవి చాలదంటారు. అయ్యో, ఈ పార్టీలు ఏంటి అండి, అన్ని కలిసే ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి లేకుంటే కేసీఆర్ అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తాడా? ఏం చెప్పిండు మా రేవంత్ రెడ్డి? అయ్యా, నీకు సెంచల్ కూడా తయారు చేసి పెట్టినా, డబుల్ బెడ్రూమ్ రెడీ ఉన్నది, నువ్వు నన్ను సిప్పకూడు తినిపించినావు కదా, నా బిడ్డ పెళ్లి అయ్యే టైంలో నన్ను లోపటేసినావు కదా. ఆయన పోయిన కేసు ఏందో జనం అందరికి ఎరికే. ఎటువంటి కేసు? పెద్ద వీరత్వం చేసినటువంటి సూరత్వం చేసిన కేసులు కాదు. ఆయన ఏం కేసు చేసినో జనానికి అందరికి ఎరికే. కానీ వాటాలు మారినాయి వీళ్ళ మధ్యలో. ఢిల్లీ వాళ్ళు కూడా చెప్పారు కదా, కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పని అమిత్ షా చెప్పిండు, మోడీ కూడా చెప్పిండా లేదా? చెప్పిండు కదా. మాట్లాడిండు కదా, వీళ్ళందరితో కలిసే ఉన్నాడు కదా. అంటే మరి వీళ్ళందరూ ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరు కదా. వీళ్ళందరూ ఒకటే ఉన్నారు కనుక తెలంగాణ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నిజంగానే ఈయన ఏంటంటే రియల్ ఎస్టేట్ తో పాటు 4th సిటీ అని పోయింది కదా. ఇలా 4th సిటీ అని కథలు, ఫోర్త్ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ అట. అరే అసలు సిటీలకే గతి లేరు నాయన అంటే ఆడికి పోయాట. ఇదంతా రియల్ ఎస్టేట్ కథ. ఆ చుట్టుపక్కల అంతా భూమి జాగాలు కొనుక్కొని దాన్ని విలువ పెంచుతందుకు వీళ్ళ కథలు పడతారు. జనానికి కూడా అంతా తెలుసు. వీళ్ళందరూ ఒకటి ఉన్నారు కదా. వీళ్ళందరినీ కాదు అనే ఒక రాజకీయ వ్యవస్థ యువతరం, తెలంగాణ యువతరం, ఏ యువతరం అయితే తెలంగాణ భవిష్యత్తు గురించి కలలు కన్నదో, అద్భుతమైన భవిష్యత్తు కలలు కన్నదో, ఏ త్యాగ పటిమతోటి పోరాడినరో ఆ యువతరం తెలంగాణను రేపు పొద్దుగాల ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళే రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికలలో నిలబడాలి. ఇటువంటి దుర్మార్గులు ఉంటే మాత్రం ఈ తెలంగాణ సర్వనాశనం అయితే తప్ప మరో ఉద్యమం కావాలి. బరాబర్ మా ఉద్యమం మొదలైంది అంతే. ఈ రూపంలో ఏదో ఒక రూపంలో తెలంగాణది మొదలైంది. యువతరంలో చర్చ జరుగుతున్నది. జనం ఓట్లు అమ్ముకోవద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఓట్లు అమ్ముకోకుండా, నోట్లకు బందీలు కాకుండా, తాగుడుకు బానిసలయ్యి నా తెలంగాణను వల్లకాడు చేస్తున్నారు ఈ పాలకులు. మొత్తం బానిసలు చేసి ఆఖరికి తెలంగాణలో గాంజాయి సప్లై అవుతున్నది ఊర్లలో. ఎవ్వరు కాదనే సత్యం. నా సొంటోడు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే వారం రోజుల్లో కంట్రోల్ చేస్తామండి. 24 అవర్స్లో కథం పట్టి వచ్చు. వీళ్ళందరూ నెట్వర్క్ అంతా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి పైసలు పోతున్నాయి. బెల్ట్ షాపులు ఇల్లీగల్ కదా పల్లెలలో, కానూన్ కాదు కదా. మీకు మన ఎక్సైజ్ వాళ్ళకు టార్గెట్లు ఇచ్చి ₹1 కోటి ఉంటే నువ్వు ఈ సీజన్ నువ్వు 2 కోట్లు చేయాలని చెప్పి టార్గెట్లు ఇస్తున్నారు, లేకపోతే మెమోలు ఇస్తున్నారు వాళ్ళకు. ఇల్లీగల్ బెల్ట్ షాపులు ప్రభుత్వాలు నడుపుతున్నాయి కదా. ఎందుకు ఎమ్మెల్యేల కాడికెళ్ళి ముఖ్యమంత్రి దాకా పైసలు పోతున్నాయి కాబట్టి. ముండమోసిరు నా తెలంగాణ ఆడబిడ్డలు ముండమోస్తున్నారు. యువకులు మొత్తం కాటికి పోతున్నారు, కాటికి దగ్గర అయిపోతున్నారు అని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన గద్దెల మీద కూర్చున్నాక బంద్ చేయాలనా లేదా? ఇవన్నీ బంద్ కావాలంటే, సంసారాలు బాగుపడాలంటే, అరే చిన్న పిల్లలు చచ్చిపోతున్నాడు తెలంగాణలో. ఘోరం, చాలా ఘోరం. మా యూనివర్సిటీలో నేను మొన్న చూసిన మా చిన్నమ్మ చచ్చిపోతే, మా చిన్నమ్మ దినాలకు పోతే, దినంలో సర్వింగ్ చేసేటోళ్ళు పీజీలు చేసినటువంటి వాళ్ళండి. పీజీలు చేసినటువంటి వడ్డిస్తున్నారు. ఏంటంటే కెమెరా ఫోటో తీస్తుంటే ఇట్లా వీడియో తీసిన అన్న తీయకు అంటారు. ఎందుకంటే అన్నతో ఉన్న వీడియో ఉంటే వెళ్ళిపోతుంది, మా ఊరి దాకా పోతుంది. మా ఊరిలో పోతే మా ఇంట్లో కనుక చూస్తే బాధపడతారన్నా. మేము ఏదో ఇక్కడ చేస్తున్నాం, దేనికే మరి ఎందుకు వస్తారంటే ఏం చేయాలన్నా, ఇంట్లో పైసా అడగలేక, ఎకరము 2 ఎకరాలు, అర్ధ ఎకరము, నీళ్లు చక్కగా రావు, ఘోరం ఉందన్న మా ఆర్థిక పరిస్థితి. ఫస్ట్ జనరేషన్ చదువులు చదువుకుంటూ ఇక్కడికి వచ్చినామన్నా, ఏదో ఒక పూట తిండి అన్న, పోయి లైబ్రరీలో చదువుకుంటాం, ఒక పూట తిండి, ఒక 400-500 వస్తే మాకు దేనికైనా ఫీజులకు దేనికైనా ఖర్చుకు వస్తాయి అన్న. వద్దన్న తీయకని చెప్పింది. 5 మంది అండి. ఎక్కడ పోయినా మీరు మీరు వరంగల్లో పోండి, మీరు మీ కెమెరా పట్టుకొని పోండి. ఎప్పుడన్నా మీరు ఎక్కడ పోయినా కానీ క్యాటరింగ్ వాళ్ళ దగ్గర చూసి ఒక 5-6 మంది పిల్లలు కంపల్సరీ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు, పీజీలు చేసే వాళ్ళు ఉంటారండి. మరి ఇంత దుస్థితి, ఇది కాపాడుకోవాలంటే యువతరం రావాలి. మీరు ఒక్కటి, నేను ఒక సజెషను, మీరు ఏదన్నా అనుకున్న విగ్రహాల గురించో లేకపోతే ఇంకొక దందాల గురించో వీటి గురించో మాట్లాడే బదులు యువతరం పైకి రావాలనంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే విషయం మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు కొట్లాడరు? ఇవన్నీ కొట్లాడుతున్నారు, నేను కాదనట్లా, కానీ అది చాలట్లేదేమో. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్లే కనిపిస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీరు అనుకున్న ప్రత్యామ్నాయం అనేది ఎందుకు రాకూడదు? వినండి, దాన్ని బేస్ చేసుకొని జరిగే ఫైట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ గ్రూప్ 1 ఇవాళ నడుస్తున్నది చర్చ. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉన్నట్టు దాని చర్చ అంతా జరుగుతున్నది. గ్రూప్ 1 ఎన్ని గోల్మాలు చేసినాయో మనం ఇంత ముందు కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇవన్నీ అంశాలే, ఏ ఒక్క అంశం కాదు. ఈవెన్ మార్వాడికి సంబంధించినట్టు కూడా పెద్ద అంశం తెలంగాణలో. మార్వాడిలో దమనకాండ, మార్వాడిలో ఇల్లీగల్ యాక్టివిటీస్,
మార్వాడిలో నకిలీ దందా కల్తీ దందాలతోని ఇలా మా స్వర్ణకారులు కావచ్చు, మా కొమటోళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం చితికిపోయింది, మొత్తం సర్వనాశనమయ్యారు. దొంగ దందాలు, దొంగ బిల్లులు, లంగమాలు, దొంగమాలు తీసుకొచ్చి మార్వాడి విషయంలో నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు కూడా. నాకున్న క్లారిటీ నేను మీకు చెప్తా. మార్వాడీలు ఇక్కడే కాదు, అన్ని దేశంలో అన్ని ప్లేస్ లో ఉండని దేశంలో ఇక్కడే కాదు, హైదరాబాద్ లోనే ఉండట్లా వాళ్ళు. కిషోర్ భాయ్, దేశంలో ఎక్కడన్నా ఉండని, నా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. దేశంలో వాళ్ళకి సోయి ఉంటే మహారాష్ట్ర మాట్లాడుకోనియండి, గుజరాత్ ఉంటే గుజరాత్ మాట్లాడుకో. ఇక ఈ సమస్య వేరే దగ్గర లేదని నేను చెప్తలేను. ఇంకోటి చెప్తున్నా, ఇంకొకటి, చాలా మంది ఆంధ్రాకెళ్ళి కూడా నాకు ఫోన్లు చేసిరు. అరే అన్న మా దగ్గర నంద్యాలకెళ్ళి ఫోన్ చేసిరండి, నాకు ప్రతి చోట విజయవాడకెళ్ళి కూడా ఫోన్ చేసి. అదే నేనేమంటున్నా అంటే, ఇది ఒక పెద్ద విషవలయం వస్తున్నది. దీన్ని కూడా ఇది ఆపాలి. ఎంత ఏ తీవ్ర స్థాయికి పోయినంటే, ఢిల్లీకి వెళ్ళి నేను బైకాట్ అనలే, మనోళ్ళు కొనకుండ్రి అని చెప్పి చెప్తున్నా. నేను వాళ్ళని బైకాట్ చేద్దాం మనం అన్నా కానీ గోబ్యాక్ అనే నినాదం రాలే. గోబ్యాక్ నా నుంచి రాలే, వేరే వాళ్ళు మాట్లాడారు కానీ నా నుంచి రాలే. అయినా కానీ ఢిల్లీకి వెళ్ళి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి వచ్చి నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి కేసులు బుక్ చేశారు. ఇలా రేవంత్ రెడ్డి హ్యాండ్ కూడా ఉన్నది దాంట్లో. రాత్రి 12:30కు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోయి రెండు టీంలు, పెద్ద పెద్ద టీంలు తీసుకొని పోయారు. అయినా నేను భయపడ్డాను కాదు. కారణం ఏంటంటే ఆ రోజు కారణం కూడా చెప్పలేదు మీకు. ఆ రోజు ఏంటిది కారణం చెప్పలే కదా, చూసిరు కదా. తర్వాత మళ్ళా బహిరంగంగా ఏసీపీ ఏం చెప్తాడు, మాకు తెలియదు, ఆయన మేమెందుకు అరెస్ట్ చేసినాం అని చెప్పని ఏసీపీ చెప్తాడు. ఆ లోకల్ ఏసీపీ, ఉస్మానియా ఏసీపీ చెప్తాడు. మాకేం వేరకండి లైవ్ లో చెప్పిండు ఆయన, మాకు తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఇంత దరిద్రం. ఇన్ని మీరు అన్ని పట్టుకునే బదులు నిరుద్యోగ సమస్యను ఎందుకు హైలైట్ చేసి అన్ని గతంలో 10 ఏళ్ల పాటు నిరుద్యోగ సమస్య తీరలేదన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీరట్లా. అశోక్ నగర్ లో అంతమంది ఎంతమంది ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్ కావాలి అని చెప్పి వాళ్ళు Group 1 ఆఫీసర్స్ కావాలి, Group 2 అన్న ఇవ్వాలి, ఇలా SSCలో అన్న మేము క్వాలిఫై కావాలని ఎంతమంది అక్కడ ట్రైన్ అప్ అవుతున్నా అందరూ చెట్ల కింద కూర్చుంటున్నారే తప్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు కదా. అందుకనే వాళ్ళ పోరాటాలలో కూడా ఉన్నాం. మీరు చూడండి రవి, ఒక రోజు అయితే తెల్లందాకా కూర్చొన్నాం. 12 గంటల దాకా నేను వీటలు ఉంటుంది. 12 గంటలకు వీటలు పోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి, అన్న వీళ్ళు లాఠీ చార్జ్ చేసేటట్టున్నారంటే పోయి తెల్లందాకా 4:30-5 గంటల వరకు నాకున్న సోర్సెస్తో చెప్పి, మీరు అక్కడ లాఠీ చార్జ్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు, బగ్గుమంటది. రేపటి నుంచే అందరూ మీరు అన్నారుగా ఇంతకుముందు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత Group 1 ఆఫీసర్లు, Group 2 ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఇటువంటి కావాల్సిన పిల్లల మీద దెబ్బ పడవద్దు, నా తెలంగాణ యువకుల మీద మీరు దెబ్బ కొట్టద్దు. అందరు పేదరికంలో ఉన్నారు, రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళు వీడికి వచ్చి ఏళ్ళ నుంచి చదువుకుంటున్న ఒక చిన్న నౌకరి గురించి మీ బాధ్యతగా చెప్పు. తెల్లందాకా కూర్చుంటే ఆ రోజు ఏం చేయలే కానీ ఒక వారం తర్వాత గుడ్లను కొట్టిరు అశోక్ నగర్ లా. అందుకనే ప్రతి సమస్యలో తెలంగాణ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి సమస్య మాట్లాడుతున్నాం. ఈ సమస్య అంతా మొత్తం రేపు పొద్దుగాల అయ్యి మా మేనిఫెస్టో తయారవుతుంది. దాని నుంచి మేము జనంలో పడి పోతాము, బరాబర్ చెప్తాం. ఇది కూడా ఒక సమస్యనే, దేన్ని వదిలేదు కూడా ఏం లేదు కదా. అట్లా ఇది ఒకటంటే, ఇప్పుడు మొన్న ఇదే పాట పట్టుకొని కూర్చుంటే మొన్న ఉచ్చదాగిపిచ్చిరండి నల్గొండలో, చూసిరు కదా మీరు. ఉచ్చదాగిపిస్తే ఇప్పటిదాకా కోమటిరెడ్డి ఇంకా రెడ్డి కనీసం డిసోన్ కూడా చేస్తలేడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడు. ఇక్కడ ఒక ఆడబిడ్డ భర్తను తీసుకుపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రకంగా అది పోవాలనా లేదా? మేము పోకపోతే సమస్య ఇంకెవరికో పోకు, నేను మా మీడియా టీంని తీసుకొని పోయే వాటికే. సో ఈ సమస్యలు అన్నీ ఉంటాయి, అన్నిటిని రిప్రజెంట్ చేస్తున్నాం మేము. అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. మీరు కదా ఒకటే మాట్లాడాలంటే అది ఒకటే, ఆ సెక్షన్ చూసుకుంటుంది, ఆ లీడర్షిప్ ఉన్నది, దానికి మేము కూడా మొత్తం అన్నిటికీ ఉంటాం. ఇలా ఆ విషయం మాట్లాడటం కూడా కొంతమంది మాట్లాడుతున్నాం, అందరు కూడా ఏం మాట్లాడతలేరు. పార్టీలు అన్నీ ఒకటే అయిపోయినాయి. ఒక ఆయనైతే పెద్ద మనిషి ఆడికి వచ్చి నన్ను అరెస్ట్ చేయని ఒక కేంద్ర మంత్రి ఒక ఆయన, అది చూసిరు కదా, జనం అంతా చూసిరు కదా. అంటే ఇంత రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళంతా. నా తెలంగాణ అన్ని రంగాలలో రైతులకు సమస్య అయితే కూడా రైతుల కాడికి కూడా పోతున్నాం. కానీ ఇవన్నీ చెప్తాం. మొన్న పోయినాం పత్తి రైతులకు, ఆదిలాబాద్ పోయినాం. పోయి ఆడ కూడా ఎంత ఘోరం, పత్తి అంటే దేవునికి దీపం పెట్టాలంటే దేవునికి వెళ్తురునియాల్సింది పత్తి. ఈ పత్తిది ఇంపోర్ట్ చేసుకుంటారట బయటికి వెళ్ళి మన దగ్గర ఆదిలాబాద్. ఓ ఘోరం, అది ఒక పెద్ద కథ. అది కిసాన్ కపాస్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చి వాళ్ళని అసలు ఆగమాగం చేసి ఒక ఇంట్లో పత్తి తలగబడ్డది, షార్ట్ అయిపోయి స్టోరేజ్ చేయలేక. దాన్ని ఏంది తేమ శాతం గురించి కథలు పెట్టి దానికి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఇట్లా మంచు పడుతుంటే తేమ శాతం అని కథలు పడి. ఇంకోటి వాళ్ళు ఎంత 8 క్వింటాలే కొనేది, 8 నుంచి 12 దాకా వాళ్ళు, అంటే లిమిట్ పెట్టుకున్నారు 8 నుంచి 12. 8 దాటితే దానికి మళ్ళీ ఫైనే, దానికి వేసేది కూడా. ఇది క్వింటాల్కు ఆ తేమ శాతం కాడికెళ్ళి కూడా కథ పెట్టి చేస్తున్నారు. 8,110 రూపాయలు ఎంతో చేస్తే దానిపైన మొత్తం కటింగే మళ్ళీ కిందికి వస్తాయి. ఇట్లా చేసి వ్యవసాయం అంటే పత్తి బండి అనే కూడా చేస్తున్నారు. మరి సమస్యలన్నీ తెలంగాణలో ఉన్నప్పుడు మేము అన్నీ మాట్లాడకుండా అవి మాట్లాడతాం, ఇవి మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. అన్ని కలిపితేనే కదా నా తెలంగాణ అనేది. సో ఇప్పుడు ఇలా ఈ గవర్నమెంట్ వచ్చిన 80% ప్రైవేట్ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వీళ్ళందరూ ఇట్లలో కూడా
మేము వాటిలో రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పారు వీళ్ళంతా పెట్టుకున్నారు కదా, అది ఇస్తలేరు కదా, మరి వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం. ఒక్కొక్క అంశం క్యాపిటలైజేషన్ లో ప్రైవేటైజేషన్ లో మీకు కావాల్సినవన్నీ ఇవ్వాలంటే కుదరదని చెప్పి గట్టి చెప్తున్నారు కదా. ఏనండ్రి ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చిన పీసీసీ ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలే, వాళ్ళ దాంట్లో అది చెప్పలే, ఆయన చెప్పిండు మేము పెడతామని చెప్పని, మేము వాళ్ళల్లా ఈ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ ప్రామిసెస్ ఉన్నాయి వాళ్ళు చేసినాయి. ఇంకొకటి ఇప్పుడు ఒకటే ఇది ఏంటంటే నీకేం స్కిల్ కావాలి, ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పెట్టిరు అనుకోండి, మీకు ఏం స్కిల్ కావాలి, మీ క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో మీకు ఏమేమి స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తే ఇక్కడ వాళ్ళని తీసుకోవాలా లేదా, ఇక్కడ భూమి తీసుకుంటావు, ఇక్కడ కరెంట్ తీసుకుంటావు, ఇక్కడ నీళ్లు నీకే, ఇక్కడ గాలి నీదే, అన్ని మొత్తం నీకు అన్ని సబ్సిడైజ్డ్ వాటిలోనే నీకు వస్తున్నాయి. అక్కడ వచ్చినాక ఈ ప్రాంతంలో కానీ ఉద్యోగాలు ఉండాలా లేవా, అది ఇక్కడ సమస్య కాదు, మొత్తం ప్రపంచం ఉంది. ప్రపంచం నా తెలంగాణలో మాత్రం ఇది డెఫినెట్ గా డిఫరెంట్ కేసు. ఇక్కడ స్కిల్ సెట్ లేకుంటే, అమెరికాలో స్కిల్ సెట్ లేకుంటే కావచ్చు, అమెరికా వాళ్ళు ఇక్కడ వాళ్ళని పోయి తీసుకుంటున్నారు, ఓకే, అక్కడ స్కిల్ సెట్ లేదు, అక్కడ కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నది చీప్ కూడా దొరుకుతున్నది అనుకుందాం. కానీ ఇక్కడ అంతా గతి లేకుంటున్నారు కదా, చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారు. ఇలా బీహార్ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పనులు చేసుకుంటారు, వాళ్ళతో పంచాయతీ కూడా ఏం పెద్దగా ఇప్పటిదాకానైతే వస్తలేదు రాలే. వ్యాపారస్తుల దాంట్లో కూడా అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉద్యోగాలు వస్తలేవు. మరి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇది కంట్రోల్ కావాలి కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు పెడుతున్నంటే ఎక్కడైనా కానీ ఏ ప్రాంతమైనా అక్కడ ఒకటి ఫర్మ్ పెడుతున్నంటే అక్కడ లోకల్లో వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి ఏదో జీవనోపాధి రావాలన్నా లేదా, ఆ ఒకవేళ లేదనుకో, స్కిల్ సెట్ ఏం లేదు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేరు, అందుకనే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నా అంటే వేరే విషయం. ఈడంటే వాని కులపోని తీసుకోవాలి, వాని ప్రాంత పొలం తీసుకోవాలి, ఇవే కథలు ఇక్కడ జరిగేటి అన్నిటి ఈ విషయంలో నేను ఒప్పుకున్నాను, అంతే కదా. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అవన్నీ జరగకుండా ఉంటుందికే ఒక స్కిల్ సెంటర్, ఆ స్కిల్ సెంటర్ ఈ మానవాడు పెట్టి అదే మహేంద్ర అని పెట్టిండు, మళ్ళీ అది కాస్ట్లీ చేసి కథలు పట్టరు. దీనికి ఒక సపరేట్గా ఒకటి పెట్టి స్కిల్ సెంటర్, దానికి ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్లను పెట్టి దాన్ని పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరికి డెఫిషియన్సీ ఎక్కడ ఉంది, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఏం స్కిల్ కావాలి, ఒక 2 నెలల్లో మేము ఆ స్కిల్ తయారు చేసి నీకు ఇస్తాం, ఇవ్వలేనప్పుడు నువ్వు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే వేరే విషయం. కానీ అదంతా ఆన్లైన్లో ఉండాలి. ఇటువంటి ప్రాసెస్ చేసేందుకు తప్పేం లేదు కదా, మరి అటువంటివి చేయమని అడుగుతున్నాం కదా. ఇవన్నీ జరగాలంటే ఇది తెలంగాణ వాదాన్ని, ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి అవగాహన ఉండి గుండె నిండా ఈ వాదాన్ని పెట్టుకొని ఉన్నటువంటి వాడు గద్దెల మీద ఉంటే ఏమైనా చేయొచ్చు. వీళ్ళెవరికి సోయి ఉన్నదని అంటలేను. ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీ అయిన తెలంగాణలో మీరు ఉద్యమం ద్వారానే మళ్ళీ మేము అన్ని సాధిస్తామని చెప్పని అంటాం అనేది సాధ్యమవుతుంది. కిషోర్ గారు చాలా మందికి ఒక రాంగ్ నోషన్ ఉన్నది నా దృష్టిలో. ఉద్యమ పార్టీ కాదు అది, టిఆర్ఎస్ కూడా ఫస్ట్ నుంచి రాజకీయ పార్టీయే. టిఆర్ఎస్ ఎన్నడూ ఉద్యమాలలో ఏదో ఇట్లా ముంగడికి వచ్చినట్టు వచ్చి వెనుకకు పోయారు అంతే, కానీ మిలియన్ మార్చ్లో కానీ సాగరహారంలో కానీ ఇవన్నీ ఫస్ట్ వ్యతిరేకించి ముందు నడిపించింది అవన్నీ చాలా మంది మరి గద్దర్లు, మేము మాసంటోళ్ళము, వివలక్కలు మాసంటోళ్ళం అంతా ఏం చేసినామండి. మరి మీకు రాజకీయ పార్టీ అయ్యేసరికి మీకు నచ్చలేదని చెప్పి వినండి, ఉద్యమాలు జనాన్ని ఒక్కటి తీసుకొస్తాయి, రాజకీయాలు స్ప్లిట్ చేస్తాయి, జనంలో వైరుధ్యాలను తీసుకొస్తాయా అంతే. వైరుధ్యం అని కాదు, పదవుల కాడికి వచ్చినప్పుడు ఇక్కడ అక్కడనే కదా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణ కావాలన్నారు, కానీ నేనే ఛాంపియన్ అని చెప్పి కేసీఆర్ అన్న కాడ వచ్చినప్పుడు అప్పుడు స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. అయినా కానీ కేసీఆర్ కూడా గెలిచిండు వద్దనుకొని ప్రజాస్వామ్యం దాంట్లో ఈయన ఎంత తప్పులు చేసినా కానీ పోయి ఎన్నడు రాజీనామా చేస్తే వీళ్ళు ఓడిపోతే మళ్ళా తెలంగాణ వాదం పోతుందిరా నాయన అన్నట్టుగా ఓట్లేసారు. నువ్వు తెలంగాణ కావాలన్నా వద్దా అని తెలంగాణలో కనుక ఈ ఒక్కటే అంశం మీద ఓట్లేసేది ఉంటే 100% తెలంగాణ కావాలని ఓటు పడుతుండే. రాజకీయాలు స్ప్లిట్ చేసి కాబట్టికే జరిగినాయి. ఇంకొకటి, ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాలు చేసిండు, తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా బద్ద వ్యతిరేకులు అయినటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఇది ఒక రాంగ్ నోషన్ జనం లోపల ఉంది. అట్లా కేసీఆర్తోనే తెలంగాణ అంటే మాత్రం ఆయన జ్యూస్ తాగినాడు. ఎంత రెవల్యూషన్ వచ్చి శివయాత్ర మాబోటోలో మొత్తం అక్కడ యూనివర్సిటీలో తీసినప్పుడు జనం బగ్గుమన్నారు, నువ్వు ఎవడరా తెలంగాణకు, చల్ మేము ఉన్నామని చెప్పి జనం అప్పుడు కదిలిండ్రు. ఏది 2009లో కేసీఆర్ దీక్ష చూసి కాదు, జనం తిరగబడుతుందని చెప్పి కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. అది ఇది ఎంత సోనియా గాంధీ అన్నా, రాహుల్ గాంధీ అన్నా, లేకపోతే మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి వచ్చి తెలంగాణ పల్లెల్లో తిరిగే పరిస్థితుండేనా, వరంగల్కి వచ్చే పరిస్థితుందా, లేకుండే. ఇది అంటే ఆ చైతన్యం వచ్చింది జనం లోపల ఆల్రెడీ. సో కేసీఆర్ ఖాతాలో పెట్టకండి మీరు తెలంగాణను. కేసీఆర్ కాదు, త్యాగాలను అవమానపరిచిన వాళ్ళు అవుతారు. కొన్ని త్యాగాలతోటే, అది ఆయన కూడా సందర్భంలో చెప్పాడు, త్యాగాలతోటే తెలంగాణ వచ్చిందని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా. కానీ వీళ్ళు చెప్పే క్రమంలో ఫక్త్ ఉద్యమాలు అంటే నేను కూడా ఏమంటున్నా అంటే, కేవలం ఉద్యమాలు ఒకటే చేయాలని కాదు, ఒక చైతన్యం రావాలి. ఇలా పల్లెలలో ఒక చర్చ స్టార్ట్ అయింది. కొన్ని జాగాలలో పైసలు తీసుకోకుండా ఓట్లేసే జనం కొన్ని జాగాలలో స్టార్ట్ అయింది. కొంతమంది ఇండిపెండెంట్స్ పైసలు పంచకుండా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మార్పు ఓవర్ నైట్ వస్తుందని నేను చెప్తలేను, కానీ మేమైతే అది తీసుకుపోతాం. అంటే ఫక్త్ రాజకీయం అంటే పచ్చి లంగలం దొంగలను తీసుకొచ్చి పెట్టాం. తెలంగాణ ఇప్పుడు ఎట్లయితే ఈయన కదా ముఖ్యమంత్రి
తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టి చూపించినటువంటి వాడిని ఎట్లయితే ముఖ్యమంత్రి చేసుకున్నామో ఇప్పుడు భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయొద్దనేది జనంకు చెప్పవచ్చు. కానీ కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం కొన్ని నిజాలు అయితే బయట చెప్పినట్టున్నారు కదా, తెలంగాణకి సంబంధించి ఏం జరుగుతోందనే విషయం మీద. ఏం నిజాలు చెప్పిండు? కనపడలేదా మీకే నిజాలు? ఏం కనపడలేదా? ఏం చెప్పిండు? నీళ్ళకి సంబంధించి కానీ ప్రస్తుతం ఆయన అభివృద్ధి అని చెప్పి ఈ రోజు చూపిస్తున్న వాటి మీద కూడా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. ఎక్కడ వచ్చినాయి ప్రాజెక్టులు అని చెప్పి మాట్లాడారు. అన్ని రంగాలకి సంబంధించి ఏం జరుగుతోందనే విషయం బయటికి చెప్పింది కాదని అంటారా అది? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్, ఇంత ముందటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమస్యలు చేసిన కాబట్టి ఇవాళ అధ్యయన వేదికలు అనేటి, పాలమూరు అధ్యయన వేదికలు అనేటి ఇంకా బతికి ఉన్నాయి. లేకపోతే అవి ఎప్పుడో ఖతం అయిపోవు కదా. అవన్నీ దుకాణాలు బంద్ చేసుకుందరు. ఇవాళ వరకు ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి? మీరు చెయ్యలేకనే, మీరు చేసే ఉద్దేశం లేదు. ఇవాళ ఎందుకు మేఘా కృష్ణారెడ్డి గతంలో మహబూబ్ నగర్ విషయంలో నిన్న ఆయన స్పష్టంగా చెప్పింది విషయం ఏంటి? మహబూబ్ నగర్లో కృష్ణానది పుట్టినా కూడా, అంటే కృష్ణానది పారుతున్నా కూడా ఆ జిల్లాలో ఇప్పటికీ ఆ వాటర్ అనేది లేదు అని అన్న విషయాన్ని మీలాంటి తెలంగాణ వాదులు ఎందుకు మొదటి నుంచి దాన్ని హైలైట్ చేయలేకపోయారు? అయ్యో మేము మాట్లాడుతూనే ఉన్నామండి, చూపించడం లేరు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మేము చెప్తున్నాం. మీ ఛానల్లో ఇవాళ అడిగిర్రు, మరి మేము మాట్లాడినప్పుడు బొచ్చడు మాట్లాడినాం. కృష్ణమ్మ గోదారి నదులెన్నో పారిన, జీవ నదులెన్నున్న జీవి గంజే లేదు, నల్లరే గడు భూమి నెర్రేలు వారింది, ఎర్రాని దుక్కులు ఎక్కెక్కి ఏడ్చెర కరువుతో పల్లె, అయ్యయ్యో వలసెల్లి ఉందో తెలంగాణ పల్లె గొల్లుమంటుందో, అయ్యయ్యో గోసవడుతుందో. ఇంటికి తాళాలు ఇడుపున ముసలోళ్ళు, పాడుబడ్డ ఇండ్లు నా పాలమూరు ఊర్లు అని చెప్పుకుంటూ తిరిగినామండి. మేము కొత్తగా మాట్లాడుతలే, మీరు మాట్లాడుతున్నట్టు చెప్తున్నది గుర్తుకొచ్చి చెప్తా ఉన్నా. నేను ఇలా మాట్లాడతలేదు, పృథ్వీరాజు ఫస్ట్ నుంచే మాట్లాడుతున్నాం. అది జరుగుతలేవు కనుకనే కదా పంచాయతీ. ఎందుకు మా పంచాయతీ ఎందుకు? అదే పంచాయతీ. ఆ జిల్లా ఓడు నేను ఆడికెళ్ళి వచ్చిన నా పులిబిడ్డ తొడగొట్టుకొని మాట్లాడుతుంది కదా, నీ తొడగొట్టుకొని సినిమా డైలాగులు, బాలకృష్ణ డైలాగులు, ఇటువంటి డైలాగులు కొట్టకు నాయన, అది సినిమా. నువ్వు బయటికి వచ్చినప్పుడు నువ్వు నిజం చూపి నీ పాలమూరుకు నువ్వేం చేసినావు అని ఇలా కేసీఆర్ మాట్లాడలేకపో. అభివృద్ధి కనిపించిందే కనిపించింది. ఏం అభివృద్ధి? ఏడాండి నా ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ కున్న ప్రాముఖ్యత లేదా? ఏమైనా హైదరాబాద్ అనే కాదు, తెలంగాణకున్న ప్రాముఖ్యత పెరగలేదా? వినండి, బంగ్లాలు, సాఫ్ట్వేర్ బంగ్లాలు వచ్చి బంగ్లాలు ఆడ పడ్డాయి. తెలంగాణ ప్రాముఖ్యత పెరగలేదా? వినండి, అరే వీళ్ళు పెంచేది ఏంటండి? 400 సంవత్సరాల చరిత్ర తెలంగాణ, హైదరాబాద్ది. నా తెలంగాణది ఇయ్యాలది కాదు. వజ్రాలు అమ్మేది రోడ్ల మీద కూర్చొని. ఇవాళ మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటండి, నాకు అర్థం కాదు. హైదరాబాద్ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర అట్లా తెలంగాణ చరిత్ర, తెలంగాణ చిత్రపటం అనేది భారతదేశంలో దానికి ఉన్న గుర్తింపు కనిపించట్లేదా? ఆడపిల్లలు టాయిలెట్లకు పోదామంటే బాత్రూములు లేవండి పాఠశాలలల్లా. అక్కడ అంత అభివృద్ధి చేసి వీళ్ళు. ఇవాళ ఎవరికన్నా బీమార్ వస్తే వైద్యంకు కనీసం పోయి పైసలు లేకుండా వైద్యం చేయించుకోవాలంటే ఎన్నడో ఉండే. అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు, నేను రాను గండాల దవాఖానకు అని. మందులు గోళీలు మంచి సూదులు ఇస్తాన్రంట, అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు, నేను రాను బిడ్డో గండాల దవాఖానకు. ఇప్పటికి అదే పరిస్థితి ఉన్నది కదా. ఏళ్ళ తర్వాత గవర్నర్ మంచిగా చేసిరా? నా తెలంగాణ ఆలిషాన్ అయిందని చెప్పని నేను గొప్పలు చెప్పుకుంటందుకు. పడావు పడ్డటువంటి మా వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్లో ఇప్పటికీ థియేటర్లల్లా ఎలుకలు కొరుకుతున్నాయండి. మొన్న చూసిన వారం రోజుల కింద కూడా వస్తున్నాయి. ఇది ఒక పరంపర లెక్క స్టార్ట్ అయిపోయినది. ఎవరు బాగు చేయాలి? నాయకులు బాగు చేయాలి. ప్రజలు నిజాయితీ పరులను ఎన్నుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. మీరు అంటారు తెలంగాణ. ఇప్పుడు నేను ఏం గొప్పలు చెప్పుకోవాలి తెలంగాణ గురించి చెప్పండి. ఏమైనా అని చెప్పండి. మాట్లాడిన తర్వాత పెన్షన్ ఇట్లా మాట్లాడండి, ఉన్నది పెన్షన్ ఇన్ని వాస్తవాలు చెప్పిన తర్వాత నేను ఇంకేం మాట్లాడతాను. ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. ఏం బాగుపడ్డారు తెలంగాణలా? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉద్యోగాలు వచ్చినాయా? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని 610 జీవోను ఆగమాగం చేసిండ్రు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తమాట చేసిండ్రు. పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అని రాసుకుందాం. ఉద్యోగాల గురించే కదా ఈ ప్రాంతం ఉద్యోగాలు. ఓ ఎంఏ చేసే సమ్మన్నా, ఓ ఎంఎస్సి చేసే సదన్నా, మన బతుకులు బజార్లో పడ్డాయో నౌకరీ రాని ఎంకన్నా, మన తెలంగాణ ఆగమాయరో. ఇట్లా పాటలు పాడుకుంటూ పోయినా కదండి. ఇయ్యాలకి అదే పరిస్థితి ఉన్నది కదా. మరి ఇచ్చిండ్రా? ఇవాళ ముఖ్యమంత్రి పోజులు కొట్టుకుంటాం మన ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు అని జీవో పెట్టి కథలు పడ్డాడు కదా. 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీలో. 1267 వేకెన్సీస్ శాంక్షన్డ్ పోస్టులు ఉంటే
దాంట్లో 1000 వేకెన్సీస్ ఉస్మానిస్టులు ఉన్నాయి. 1000 కోట్లు ఇస్తా అన్నాడు. దేనికి ఇస్తా అన్నాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్. అరే 100 ఉద్యోగాలు ఇవ్వలేదా? నీ స్టాండర్డ్స్ ఇట్లా పెడితే డైలాగులు కొట్టంగానే హార్వర్డ్ చేస్తా, కేంబ్రిడ్జ్ చేస్తా, తక్షశిల ముచ్చట్లకు అయితే మామూలుడు కాదు ముచ్చట్లు. మైకులు పట్టంగానే ఉపన్యాసాలు. ఆయన అట్లనే చేసిండు, కేసీఆర్ ఈయన అట్లనే చేసిండు. 1000 కోట్లు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, జీవో ఇచ్చిండు. దేనికి? నువ్వు రిక్రూట్మెంట్ చేసి ఇయ్యి. తెలంగాణలో ఇంకా 10-12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఏంది వాళ్ళ సంగతి ఏంది? 80% తెలంగాణ యూనివర్సిటీలలో వేకెన్సీస్ ఉన్నాయి. నీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. నేను యూనివర్సిటీ చెప్తున్నా. ఇవాళ నిన్నగాక మొన్న పార్లమెంట్లో డేటా వచ్చింది. 2081 బడులు తెలంగాణలో, సెకండ్ హైయెస్ట్ అదే ఉన్నట్టున్నది తెలంగాణలో. అసలు పిల్లలే లేని బడులు. ఎందుకు పిల్లలు లేని బడులు అంటే ఆ ఊర్లలో పిల్లలు లేరని కాదు, కానీ వీళ్ళు సౌకర్యాలు లేవు కదా. పంతులు ఉండరు, బెంచీలు ఉండయి, చెట్ల కింద పోరగాళ్ళ కథలు. ఈయన మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ పెట్టి ఒకటే ఆడుతున్నాడు ఈడ. అరే నాయనా, నీ కిందికి పోతే అద్భుతమైన టాలెంట్ ఉన్నది. ఆయనతో వేసి ఈయన ఫోటోలు పెట్టుకొని, ఈయన కుటుంబ సభ్యులతో పెట్టుకొని ఫోటోలు దిగి పేద పబ్లిసిటీ పెట్టుకొని చేసుకున్నాడు. 150 కోట్లు 100 కోట్లు ఎంత ఖర్చు పెట్టినా పడితే ఎవరన్నా కింద పిల్లలు ఎవరన్నా రన్నింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ గ్రౌండ్లో గిన్నెలో ఫుట్బాల్లో, లేకపోతే వాలీబాల్లో, క్రికెట్ కిట్లో ఏమైనా ఇస్తే కింద ఆడుకుంటారు కదా. ఆ గ్రౌండ్లలో కింద ఉన్నాయి కదా. పాఠశాలలు అసలు గదులే లేవండి. గదులు లేకుంటుంటేనే బంద్ అవుతున్నాయి. ఎందుకు రారు చెప్పండి? బూత్ బంగ్లాలు పందులను కట్టేస్తున్నారు. పందులు ఉన్నాయి ఆడ, గొర్రెలను కట్టేస్తున్నారు, బర్రెలను కట్టేస్తున్నారు. మొన్న పోయినా మేము ఇక్కడ మైసమ్మవాగు తండాది బంద్ చేసిన బడిలా ఊర్లో పెద్ద మనిషి డొనేట్ చేసిన దాంట్లో పంతులు లేరు, బడి బంద్ అయి ఉన్నది. ఆ సర్పంచ్కు బిల్లు లేకపోతే ఆ సర్పంచ్ పోయి అందులో ఉంటా అంటే లొల్లి చేస్తే నేను చెప్పిన, నువ్వు సర్పంచ్ అన్న ఉండని, సర్పంచ్ ఇల్లు ఊలిపోయింది, నువ్వు బిల్లులన్నీ బడేనా మొదలు పెట్టాను. నేను అనుకున్నా, నేను కండిషన్ ఎట్లా పెట్టినా అంటే జిద్దుకొచ్చన్న గవర్నమెంట్ లో బడైనా తెరుస్తారు కావచ్చు అనుకున్నా. నిజంగా సర్పంచ్ ఇచ్చేసారు. అది సర్పంచ్ ఏమంటలేరు ఇప్పుడు, కానీ బడి మాత్రం మొదలు పెట్టలేదు. మరి అక్కడ ఉన్నది కదా. మరి దేని గురించి గర్వపడాలి? తెలంగాణలో ఏది మంచి జరుగుతుందని గర్వపడాలి? పెన్షన్లు లేక పెన్షన్లు కూడా ఇవ్వైతివి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల 13,000 రూపాయలట. ఇవాళ పొద్దున జరిగింది ఇక్కడ ఇరిగేషన్ దగ్గర ఎక్కడో 670 మంది ఏదో బయటకు వచ్చి 13,000 జీతం తీసి అవతల వారి. హైదరాబాద్ లో 13,000తో బతకొచ్చా చెప్పండి? కిషోర్ భాయ్ మీరే చెప్పండి. ఏమన్నా అవుట్ సోర్సింగ్ ఏదో ఒక ఆశతోటి. అవుట్ సోర్సింగ్ ఏందండి? రేపు భవిష్యత్తులో ఉస్మానియా వైస్ ఛాన్సలర్ అవుట్ సోర్సింగ్, రిజిస్ట్రార్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజెస్, ఇవా ఏం రాజ్యాలు ఏం నడుపుతున్నారు? పందికొక్కులు లెక్క తింటున్నారు, దున్నపోతులు లెక్క బలుస్తున్నారు ఒక్కొక్కరు రాజకీయ నాయకులు. అన్ని రాజకీయ పార్టీలలో 100% అని చెప్తలేదు, 99% అటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక్కడు మాట్లాడతలేడు వీళ్ళ గురించి. ఏంద్రనైనా ఇది ఎంత బాండెడ్ లేబర్ లెక్క. ఎవడో బ్రిటిష్ కాలంలో బతికింది ఇట్లా, కానీ ఈ కాలంలో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంత రాకెట్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇది ఎక్కడిది శ్రమ దోపిడి ఎక్కడిదని చెప్పను ఎవడన్నా మాట్లాడుతుందా? ఏం శ్రమ దోపిడి అండి? జనాలు చచ్చిపోతున్నారు ఊటికి లేక, అవమానాలు పడుకుంటా. పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు, ఆటోలు నడుపుతున్నారు. ఆ వృత్తి తప్ప చెప్తలేను నేను, కానీ ఎవరు యజ్ఞానంలో గజ్జేయాలి కదా. కాకుండా నౌకరు లేకుండా మరి ఇవన్నీ చేసి ఇవన్నీ లేకుండా నేను దేనికి తెలంగాణ రైజింగ్ అట, షైనింగ్ అట, ఈ పదాలు మామూలు పదాలు కాదు. మెస్సీ 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 కమ్ రైజింగ్ తెలంగాణ, నాన్సెన్స్. రైజింగ్ తెలంగాణ నాన్సెన్స్. మొన్న మెస్సీ ముంగట అన్నాడు, హంబగ్, ఫెయిల్యూర్, చెత్త గవర్నెన్స్, చెత్త కథ నడుస్తుంది. చెప్పమని చెప్పి దీని మీద ఎవరైనా చర్చకు వస్తే 7 గంటలకి చర్చ. ప్రతి దాంట్లో మీరు ఏమేమి చేశారు, మీరు ప్రామిసెస్ ఏం చేసారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నువ్వు ఎందుకు ఇస్తలేమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయము, ఎక్కడ దూరం. ఒక పిల్లగాడు అయితే నెత్తి పట్టుకొని ఇట్లా మేము కుక్కలు చింపిన ఇస్తరాక అయిపోయింది నా తెలంగాణ అని ఏడిస్తే తెలంగాణ మొత్తం చూసారు. ప్రతి ఒక్కరు కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారిని. ఏందిరా నాయన, చచ్చిపోయింది ఎవడు, చచ్చినోడేవాడు, త్యాగం ఎవరు చేసిండు, భోగం ఎవరిని పాలవుతున్నది. భోగం ఎవడన్నా కానీ కనీసం ఆ త్యాగాలు చేసినటువంటి ఎవరు, నేను చచ్చిపోయిన తర్వాత నా తెలంగాణలో నా ఊళ్ళకు నౌకర్లు వస్తే చాలు అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళే కదా ఆత్మహత్య లెటర్. నేను వందలు చూపిస్తాను నేను ఆత్మహత్య లెటర్లు. మీకు ఒక్కొక్క లెటర్ చూస్తే తెలంగాణ మొత్తం 7 వాళ్ళ నా దగ్గర ఉన్నాయి. గది నా ఆస్తి. ఆ లెటర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆడిపోతాడు పిడికలు మట్టి పట్టు. ఏం చేయాలన్నా చివరికి? బరాబర్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ తెలంగాణకు రావాల్సిందే తప్ప వేరేది దిక్కు లేదు తెలంగాణకు. అంతనే ఇలా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ పార్టీకి ఆ పార్టీ, ఆ పార్టీకి ఈ పార్టీ. కాంగ్రెస్ రాకముందు ఏం చెప్పింది? కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారని. ఎమ్మెల్యేలు ఎవడన్నా పార్టీ ఫిరాయిస్తే ఊర్లలో తిరగబడండి, చెప్పులు మెడకైండ్రి, బూట్లతో కొట్టుండ్రి, బట్టలు జింపుండ్రి, దాడులు చేయండి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అప్పుడు చెప్పాడు. సిగ్గు లజ్జ పైసా లేకుండా. మరి ఇప్పుడు ఆ 10 మంది వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు సిగ్గులను మళ్ళీ ఈయనే వాళ్ళని పక్క కొట్టుకొని పక్కన వండుకొని ఇప్పుడు నేను ఎందుకు అన్నా నాకేమెరక అని మాట్లాడుతుండ్రు. జెండాలు కండువాలు మారినాయా లేదా? జనానికి ఎరకలేదా?
ఏం సిస్టమ్ ఇది, అడ్డమైన సిస్టమ్. నీకు దమ్ముంటే చలో నేను ఆ రాజ్యం రాకున్న మజా ఇంకా 5 ఏళ్ళు వెయిట్ చేస్తా, లేదు నేను మళ్ళీ జనంలో పోతాను పోవాలి. వీళ్ళు మనుషులు, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు కథ, వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఏందండి ఇదంతా దరిద్రం పాడే. తెలంగాణకు జరిగిన శని, పీడ, చీడ, బూజు, చెత్త వీళ్ళంతా నాశనం పట్టించి ఎమ్మెల్యేలు అందరిని తీసుకొచ్చి జనం లోపల సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఎందుకున్నాం అదే పార్టీలు ఉంటా అని చెప్తారు 5 సార్లు. జనం నమ్మేటప్పుడు వాళ్ళకేంటి? ఇప్పుడు జనంకు ప్రత్యామ్నాయం లేదు కిషోర్ భాయ్, ఇన్ని రోజులు ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం చూపిద్దాం జనం లోపలికి. అది కూడా నేను ఏదో ఇప్పుడే అవుతుందని చెప్తలేను. జనం లోపలికి తీసుకుపోతుంది, జనం కూడా నమ్మాలే. ఇలా పృథ్వీరాజ్ మీరు అడుగుతున్నారు కదా, అడుగుతానికి నేను ప్రతి ఒక్క దానికి నేను వ్యక్తిగతంగా నేను ఆన్సర్ చెప్తున్నా. మీరు ఎందుకు అడగలేదంటే నువ్వు ఉదాహరణ చూపిస్తున్నా, ప్రూఫ్లు చూపిస్తున్నా. విగ్రహాలు తయారు చేసిన తర్వాత కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నా నేను. మా శంకర్ సారంగపాణి వరంగల్ ఫోటోలు పంపిస్తా, మీరు ప్లే చేస్తే చూపియండి. వాళ్ళు ఆల్రెడీ వచ్చినాయి, మీరు చూపియండి. చూపిస్తాం. వాళ్ళు ఉన్నటువంటి మా శంకర్ అన్న భార్య చచ్చిపోయింది, సంధ్యక్క. కొడుకు చచ్చిపోయింది బీమార్తో, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు. షుగర్ ఎక్కువ క్యాన్సర్లో చచ్చిపోయారు. వైద్యం చేసేందుకు ఆఖరిలా కొడుకు పైసలు కూడా లేకుంటుండే. మా ఓటర్లో ఎంత చేస్తామండి, మాతో ఏమవుతుంది, అంతగానే ఏమవుతుంది. ఏదో చిన్న చిన్న అంటే చేయగలుగుతాం, పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే ఏడికెళ్ళి చేయగలుగుతాం. మా దోపిడీ చేసిన పైసలు లేవు కదా, చేయలేము. ఉన్న కాడికి ఏదో అటు చేస్తున్నాం. మా కుటుంబాలను ఆదరించరైతిరి, నిరుద్యోగులను ఆదరించరైతిరి, పెన్షన్లు ఇయ్యరైతిరి, ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఇస్తున్న నరకం చూపించబడుతుంది. ఏం తెలంగాణ ఇది? సో అందుకనే నికార్సైన నిజమైన తెలంగాణ వాదుల చేతులలో తెలంగాణ ఉంటుంది తప్ప కొంతమంది మేధావులు కూడా బానిసలైపోయి ఉన్నారు. మొత్తం ఎవడు మాట్లాడతలేడు. అది బ్రోకర్ గాన్ల కన్నా ఘోరం అయిపోయిన వీళ్ళు. చదువుకున్న వాళ్ళు అట్లా చేస్తే మోస్ట్ డేంజరస్ ఫెలోస్ వాళ్ళు. పేదరికంలో ఉండి ఏదో తెలిస్తే ఒక వాడు అటు ఇటు ఓ పార్టీ జెండా పట్టి ఇంకో పార్టీ జెండా పట్టి పోయేటోడు వేరే విషయం. ఆఖరికి మనం ఎలక్షన్లో వస్తే జేబులో 2 జెండాలు ఉంటున్నాయి వాళ్ళకి. నేను అడిగినా కొంతమందిని, ఏందా జేబులో 2 జెండాలు, ఈ జేబులో జెండా, ఈ జేబులో జెండా. ఈ జేబులో తీస్తే బీఆర్ఎస్ జెండా ఉంటుంది, ఈ జేబులో తీస్తే కాంగ్రెస్ జెండా ఉంటుంది, వెనక జేబులో బీజేపీ జెండా కూడా ఉంటుంది. ఏంటంటే పేడ ఆర్టిస్టులు పాపం చదువుకున్న వాళ్ళు. ఏంటంటే చదువుకున్నాడు విద్యార్థి కనుక జులూస్లో పార్టీ. ఇది నేను పచ్చి నిజం చెప్తున్నా, జనం కెరికే ఇది. మీరు హైదరాబాద్కి వస్తే చూడండి, ఏ ఎలక్షన్లో ఇది పెట్టగానే ఈ జెండా 500 రూపాయలు. ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం లేక కాదు, డబ్బులు లేక, ఊటకు లేక కారపొడి తిని 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 అల్సర్లు వచ్చి ఆ నాశనం అవుతున్నారు నా తెలంగాణ యువకులు మొత్తము. ఈ తెలంగాణ గురించా డైలాగులు మాట్లాడుంటే మస్తు డైలాగులు మాట్లాడతారు. మొత్తం ఆడ ఫ్రీ ఫుడ్ పెట్టిపిస్తాం, మీకు చదివిస్తామని అశోక్ నగర్లోకి వచ్చి బిర్యానీ తిని కూడా సిగ్గు లేకుండా మాట్లాడిపోయారు వీళ్ళు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎక్కడ వైరు ఎంత అయితే వాళ్ళకు బో పెడుతుంది కాడ. ఏనాడని అనిపిస్తుందా ఈ గవర్నమెంట్ కంటే గత గవర్నమెంట్ మంచిదని? 2 గవర్నమెంట్లు అంతేనండి. అది మర్చిపోయి కూడా పాత దొంగను చూసి కొత్త దొంగను చూసి పాత దొంగను మరవకర్రి. దయచేసి జనానికి చెప్తున్నా, ఇద్దరు దొందే, కొత్తది రాకుంటే తెలంగాణ నాశనమే. అందరు 3 రాజకీయ పార్టీలు అట్లనే ఉన్నాయి. నాకైతే ఏ కోశాన ఆయననా ఈయననా అని బెటర్ అని ఏం లేదు. అందరూ ఒక తాను బట్టలే, ఒక గూటి పక్షులే. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మనం చూస్తున్నాయి అన్నిటి కూడా. ఆడికి వచ్చిన తర్వాత, ఆడ కూర్చున్న తర్వాత తొక్కుతున్నారు తెలంగాణ నాశనం పట్టిస్తున్నారు. జనం ఎంబడబడుతున్నారు, జనం సర్వనాశనం అయిపోతున్నారు, ఆగమవుతున్నారు. ఈ అమాయక జనం మీద ఒక ప్రత్యామ్నాయం లేక సఫర్ అవుతున్నారు. రేపు ప్రత్యామ్నాయం తెలంగాణకు తీసుకురావాల్సిన తప్ప అది అనివార్యం. ఏం జరగదు వీళ్ళతోటి. పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏంది ఇది ఎక్కడ కథ అని చెప్పండి. ఇంకేం చాలదు. నేను మాట్లాడింది, మన ఇద్దరం మాట్లాడుకున్నది తెలంగాణ గురించి డిస్కస్ చేసుకుంది కూడా చాలదు. ఇంకా తెలంగాణలో సోయికి రావాలి, ఈ రాజకీయ వ్యవస్థలను బొందబెట్టాలి. రాజకీయ వ్యవస్థలను నమ్మకండి. వీళ్ళను మన బతుకులు నాశనం పట్టిస్తున్నాయి, తెలంగాణ నాశనం పట్టిస్తున్నాయి, పేద జనాన్ని సర్వనాశనం పట్టిస్తున్నాయి. వాళ్ళ ఇళ్లకు వాళ్లకు కార్పొరేటీకరణ అయ్యి మన కండ్ల ముంగట 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ జనానికి ఏం చేస్తలేరు. ఏ ఎమ్మెల్యేలు చూడండి, ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్ళలో చూడండి. ఇప్పుడు అంటే నేను ఈ సందర్భం చెప్తున్నా, ఇలా నక్సల్ మూవ్మెంట్లకు ఒక దిక్కేమో ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు, తెలంగాణ మూవ్మెంట్లో చనిపోయినటువంటి కుటుంబాలను ఒక సైడ్ ఒక పన్నంగా పెట్టండి. అట్లనే నక్సల్ ఉద్యమాలలో తిరిగినటువంటి వాళ్ళ కుటుంబాలను చూడండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్న కార్పొరేటర్లు అయితే కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అవినీతి సొమ్ము మొత్తం. వాళ్ళేమో త్యాగాలు చేస్తున్నారు దిక్కు. వాళ్ళు ఈ తెలంగాణను కాపాడుకుందాం, ప్రజల భవిష్యత్తు గురించి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ ఆదర్శాలు ఎక్కడ పోతున్నాయి? ఈ దొంగలు ఇక్కడ చూస్తే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వీళ్ళ చరిత్రనే ఇవ్వడానికి ఏముండదు. వాళ్ళు పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రజల గురించి తిరిగి సర్వం కోల్పోయి కుటుంబాలను వదిలిపెట్టి అడవి పాలయ్యి వీళ్ళైతే మొత్తం సచ్చైపోయి ఇప్పటికీ కొన్ని ఇళ్లకు పోతే చెవులు గడలు పడి ఏడ్చి కన్నీళ్ళు రాక నా పిల్లలు చచ్చిపోయారు తెలంగాణ ఉద్యమంలో అని చెప్పి నా కుటుంబాలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. శవాలను మోసి యాస్టకు వస్తుంది. ఇంకెన్ని రోజులు శవాలను మోయాలి ఈ జనాలై. ఒక్క అందశ్రీ శవం మోసి
ఓ పెద్ద ఇట్లా ఇట్లా చేస్తున్నట్టు చేసి నేను 100% డిఫర్ అయినా అప్పటి నుంచి డిఫర్ అవుతున్నా నేను. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ, రేవంత్ రెడ్డి చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ. నిజంగా నీకు అది చూపించేది ఉంటే నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆపేది ఉంటుంది, ఆపి తెలంగాణ నిజమైన ఉద్యమకారులే మొత్తం కనుక అక్కడ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను కనుక నువ్వు ఆడ పెట్టి ఉండేది ఉంటే, కమర్షియల్ ఆర్టిస్ట్ కానులే కనుక నువ్వు ఆడ పెట్టి ఉండేది ఉంటే సలాం కొడుతుంది నీకు. కానీ నువ్వు ఒక రాజకీయ ఎత్తుగడతోటి నువ్వు బెల్లెల్తారు వచ్చి శవం మోసినని కాదు, నువ్వు రాజకీయ ఎత్తుగడతోటి గద్దరన్న దగ్గరకు వచ్చినావు, ఇక్కడ కూడా నువ్వు గదే పని చేసినావు. అందుకే జనం వీళ్ళని చూసి మీరు దయచేసి మోయంగానే మా ప్రజా సంఘాలు కూడా అందరూ వాహా అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సీఎం పాడేమోసిండు, అరే నాయన పాడేగా తెలంగాణ భవిష్యత్తును అలా బొంద పెట్టిండు ఆయన. అదే అందశ్రీ విగ్రహం కూడా పెట్టలేదు కదా, అందశ్రీ సాహిత్యాన్ని కూడా నాశనం పట్టించేసింది కదా, ఆయన రాసిన పాటదే కదా. సో ఇవన్నీ తెలంగాణ జనానికి ఎక్కాల్సిందే. సో ఎక్కాలి. ఈ రాజకీయ నాయకుల డ్రామాలు దయచేసి వద్దు. తర్వాత ఇది రాగానే ఆయన అది మాట్లాడిన అంశాలల్లా వాస్తవాలు ఏమున్నాయి తెలుసుకోరి, మా బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోరు, ఏంది ఎప్పటి నుంచి ఉన్నాం, ఏమున్నాం, మా ఏమున్నాయి, ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఏం కథనో తెలుసుకుంటే జనానికి కూడా అర్థమవుతుంది మాట్లాడేటోడు ఎవరు ఏంది అనేది. నేనేదో అల్లాటప్ప రోడ్ సైడ్ రోమియోని కాదు. గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చినప్పుడు మొట్టమొదటి సర్పంచ్ మా నాన్న, సమితి ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ప్రజా పోరాటాలలో ఉన్నాడు ఫస్ట్ నుంచి. తిరుగుబాటు కవితన, ధిక్కార కిరటం, తెలంగాణ వైతాళికుడు. తన కొడుకుని నేను చదువుకున్న రోజులకెళ్ళి ఇట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉన్నా, సత్యదాకా అట్లనే ఉంటా. కానీ ప్రజాక్షేత్రంలో న్యాయం జనానికి దొరికే వరకు ఓటునే ఆయుధంగా మలుచుకొని జనం ఓటు అమ్ముకోకుండా కనుక ఉండేది ఉంటే ఈ తెలంగాణకు నిజమైన అమరుల ఆశయాలు ఏవైతున్నాయో ఆ సలాకలకు యాలాడేసినాయి మనశ్శాంతి అయ్యి చెప్పి సంతోషంగా ఎగిరిపోతాయి కావచ్చు. లేకపోతే అప్పటిదాకా అమర జ్యోతి దగ్గర కన్నీళ్లు కార్చుకుంటా రక్తాన్ని కార్చుకుంటూనే ఉంటాయి అని చెప్పని నా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా. వాళ్ళు ప్రాణత్యాగం చేసి తెలంగాణ పల్లెలు మొత్తం రక్త తర్పణం జరిగితే మనమేమో తాగుడుకు పైసలకు ఓట్లు అమ్ముకొని చెత్త కచ్చరా రాజకీయ నాయకులను గద్దెలకెక్కించి కూర్చొని బానిసలమయ్యి, తాగుడుకు బానిసలమై, గాంజాయికి బానిసలమై మన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు తరాల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నాం. ఇది బంద్ చేయాలి తెలంగాణ ప్రజలు. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.